ఎపిసోడ్ 73 నిర్మలవనం. నాకు నీ నోటితో నా పేరు వినాలనుంది. మర్యాదగా నా పేరు చెప్పు అన్నాడు ఋత్విక్. నేనలా ఎప్పటికీ చేయలేను అని సితార బాధపడుతూ నిరాకరించింది. ఎంత ట్రై చేసినా కోఆపరేట్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె నోరు ఓపెన్ చేయడానికి అతను చాలా కష్టపడాల్సొచ్చింది. ఆఖరికి అతను పెట్టే టార్చర్ భరించలేక ఆమె నోరు తెరిచి గట్టిగా ఋత్విక్ అంది. నేనెవరో నీకు తెలుసా అన్నాడు ఋత్విక్. తెలుసు తెలుసు అంటూ గత్యంతరం లేక తలూపింది సితార. ఇప్పుడు క్లియర్గా చెప్పైతే నా పేరేంటి ఆమెను బాధ పెడుతూ అన్నాడు ఋత్విక్. నీ పేరు ఋత్విక్ అంటూ ఏడుస్తూ చెప్పింది సితార. తల కిందకు దించి ఆమె పెదవులని తమకంగా ముద్దు పెట్టుకున్నాడు ఋత్విక్. ఆ ముద్దు అతనికి ఎంతో మధురంగా అనిపించింది. రెడ్ వైన్ యొక్క మాధుర్యం ఆమె పెదవుల నుంచి బయటకొచ్చి అతన్ని మత్తులోకి నెట్టింది. అతను మరింత ఎక్కువగా ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఆమె అధర మధురాన్ని సంపూర్ణంగా జుర్రుకున్నాడు. బహుశా ఇదంతా ఆల్కహాల్లో ప్రభావం ఉండడం వల్ల కావచ్చు, లేదంటే సహజంగానే ఆమె కొద్దిగా ఉద్రేకం కలిగి ఉంటుంది. ఆమె కూడా అతనితో పాటు ఇన్వాల్వ్ అయిందని మనసులో అనుకున్నాడు ఋత్విక్. ఏదేమైనా కాని అతని చర్యలకు అడ్డు చెప్పలేదు సితార. నిజానికి తనకన్నా ఎక్కువగా ఆమె ఇష్టపడుతున్నట్టు అనిపించింది ఋత్విక్కి. వణుకుతున్న ఆమె పెదాలు అతన్ని మెల్లిగా ముద్దు పెట్టుకుంటున్నాయి. ఒక్క క్షణం తనొక చిన్న పిల్లి పిల్లను పట్టుకున్నట్టు ఋత్విక్కి అనిపించింది. కసిగా పెట్టుకున్న ముద్దు కన్నా ఈ చిన్న చర్య అతన్ని మరింత ఉద్రేకపరిచింది. నైతిక విలువలు కనుక అడ్డు రాకపోయుంటే కార్లోనే ఆమెను అమానుషంగా అనుభవించేవాడు ఋత్విక్. ఆమె అతనికి పూర్తిగా లొంగిపోవడంతో అతని చర్యలు నెమ్మదించాయి. వారిద్దరి మధ్య ప్రేమఘట్టం ముగిసింది. ఆమె పిల్లి పిల్లలా ఋత్విక్ చేతుల్లో ఒదిగిపోయింది. కొంతసేపటికి అలసిపోయి అలాగే నిద్రపోయింది. ఇప్పుడే ఒకసారి కార్లో వారిద్దరి మధ్య కలయిక జరిగింది. అయినప్పటికీ కూడా అతను సంతృప్తి పొందలేకపోయాడు. అతని కళ్ళింకా ఆకలిగొన్న పులిని తలపిస్తున్నాయి. కొత్త రుచి మరిగిన యువకుల్లా అతను ఉవ్విళ్ళూరుతున్నాడు. వారు ప్రయాణిస్తున్న కార్ ఊరికి దూరంగా ఒక రిమోట్ ఏరియాలోకి వెళ్ళింది. అక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి విల్లాలు కనపడుతున్నాయి. ఆ ప్రదేశంలోని వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా ఉంది. గమ్యం చేరుకున్న తర్వాత కూడా తన ఛాతి మీద ఉన్న సితార ఇంకా నిద్రిస్తూనే ఉంది. కాని నిజానికి ఆమె సిగ్గుపడుతూ ఉండి ఉంటుంది. అందుకే కళ్ళు మూసి నిద్ర నటిస్తోంది. కార్ విల్లాలోకి రాగానే ఒక సర్వెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి నెమ్మదిగా కార్ తలుపు తెరిచాడు. సితారని భుజం మీదవి తీసుకుని విల్లాలోకి ప్రవేశించాడు ఋత్విక్. సర్వెంట్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే సరికొత్తగా నిర్మాణం పూర్తి చేసుకుంది ఆ విల్లా. అది నిర్మించడం మొదలుపెట్టి ఇప్పటికీ 15 సంవత్సరాలు పైగా అయింది. అప్పట్లో ఋత్విక్ తల్లి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆమెకు పచ్చటి ప్రశాంతమైన వాతావరణం అవసరమని తన తండ్రి భావించాడు. అందుకే అప్పట్లో చాలా ఖర్చు పెట్టి సిటీ అవుట్స్కర్ట్స్ లో ఒక పెద్ద విశాలమైన స్థలం తీసుకున్నాడు. ఆమె తిరిగి ఆరోగ్యం తెచ్చుకోవడానికి ఆ ప్రదేశంలో ఒక భవనం నిర్మించాలని అనుకున్నాడు. ఋత్విక్ తల్లి భానుమతంటే రాఘవరాజ్ గారికి ఎంతో ఇష్టం. ఆ స్థలం ఊరికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రకృతిలో మమేకమైపోవడం వల్ల దాని ఖరీదు కూడా చాలా ఎక్కువే. అప్పట్లో వాస్తు సిద్ధాంతులను పిలిచి ఈ ప్రదేశం అన్ని విధాలా అనువైనదే అని నిర్ణయించుకున్న తర్వాత దీని మీద ఇన్వెస్ట్ చేశాడు కృష్ణరాజు. ఆ ప్రదేశంలో ప్రకృతిపరంగా అన్ని సమపాళ్లలో ఉన్నాయి. ఇలాంటి స్థలం చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుందని చూసిన వాళ్లు, సర్వే చేసిన డిపార్ట్మెంట్స్ ఇంకా అందరూ చెప్పారు. కాని దురదృష్టవశాత్తు భానుమతి ఎక్కువ కాలం బతకలేదు. భవనం నిర్మాణం మధ్యలో ఉండగానే ఋత్విక్ వాళ్లమ్మ చనిపోయింది. ఆమె మరణం రాఘవరాజుని కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత ఆయనకు ప్రాజెక్టుపై పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. మళ్లీ ఋత్విక్ పెరిగి పెద్దాడైన తర్వాత ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశాడు. ఒక ఏడాది క్రితం ఆ విల్లా నిర్మాణం పూర్తి చేసుకుంది. కాని ఇప్పటికి కూడా దాని పేరు పెట్టలేదు. చుట్టూ ప్రకృతి సోయగాలతో మైమరపిస్తూ ఉండడం వల్ల ఎంతో మంది ధనవంతులు ఈ ప్రదేశం పట్ల ఆకర్షితులయ్యారు. నెమ్మదిగా సిటీలోని ఆ ప్రదేశం పట్ల క్రేజ్ పెరిగింది. పబ్లిక్ లో పాపులారిటీ సంపాదించుకోగానే ఆ ప్రదేశం ధరలు ఆకాశాన్నంటాయి. అలాంటి చోట్లో ఒక విల్లా దక్కించుకోవాలంటే కనీసం 10 కోట్లైనా పడుతుంది. రాఘవరాజ్కి పర్వత ప్రాంతాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ భవనం కూడా అదే విధంగా
ఒక పర్వత ప్రాంతం తీరులో రూపుదిద్దించారు. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో ప్రవహిస్తున్న నీటి అలలతో ఒక సుందరమైన ఉద్యానవనంలా ఉంటుంది ఆ భవనం. చూడ్డానికి విశ్వకర్మ నిర్మించిన మయసభలాగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం యొక్క సర్వహక్కులు రిత్విక్కి దారాదత్తం చేశాడు రాఘవరాజు. దాంతో అతని కుటుంబ సభ్యులందరూ అతని పట్ల అసూయ చెందారు. దీన్ని బట్టి చూస్తే రాఘవరాజుకి తన మనవడి పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతలు అర్థమవుతాయి. ఏదేమైనా నిజానికి ఈ బిల్డింగ్ భానుమతికి చెందాల్సింది కాబట్టి ఎవరూ అడ్డు చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఆమె చనిపోవడం వల్ల ఆ తర్వాతి స్థానంలో ఉన్న రిత్విక్కి సహజంగానే ఈ భవనం చెందింది. లోపలికి ప్రవేశించడంతోనే సితారని తీసుకుని బెడ్రూంలోకి వెళ్లాడు రుత్విక్. ఆ తర్వాత స్నానం చేయించడానికి జాగ్రత్తగా సాయం పట్టి ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లాడు. గతంలో ఒకసారి గ్రీన్ పార్క్ హోటల్లో ఆమెని కలిసినప్పుడు ఇదే విధంగా ఆమెకు స్నానం చేయించడం అతనికి గుర్తొచ్చింది. తన చుట్టూ నౌకర్లు ఉండడం వల్ల ఎప్పుడూ ఎవరికీ సేవ చేయాల్సిన అవసరం రాలేదు రుత్విక్కి. ఈ రోజు జరిగిన సంఘటనలతో ఆమె పూర్తిగా అలసిపోయింది. అందుకే రుత్విక్ స్నానం చేయిస్తున్నప్పుడు అతను కొంచెం హార్ష్ గా ప్రవర్తించినా ఆమె పెద్దగా అడ్డు చెప్పలేదు. ఆమెను చూడగానే గతంలో కన్నా ఆమె మరింత సన్నబడిందన్న విషయం అతనికి అర్థమైంది. ఆమె చేతులు రెండు ములక్కాడల్లాగా ఉన్నాయి. కొద్దిగా బలం ఉపయోగిస్తే చాలు విరిగిపోయేటట్టుగా ఉన్నాయి. దీనికి తోడు మల్లెతీగలా సన్నని నడుము ఆమెది. ఆడవాళ్లు కొంచెం పుష్టిగా ఉంటే మరింత అందంగా ఉంటారనేది అతని అభిప్రాయం. ఆమె వెయిట్ పెరగడానికి ఏమైనా విటమిన్ టానిక్ అందించాలేమో అనుకున్నాడు. ఎంత తిన్నా గాని ఆమె ఎందుకలా సన్నగా ఉంటుందో అర్థం కాలేదు రుత్విక్కి. అసలు ఈ 6 ఏళ్లు ఆమె ఎలా గడిపింది? మొదట్లో ఆమెను చూసినప్పుడు మరీ అంత బక్కగా కాకుండా ఆమె శరీరం కొంచెం కంటికి ఇంపుగా ఉండేది. అయినా కాని ఆ రోజుల్లో ఆమె ఎన్ని కష్టాలు పడిందో అతనికి తెలీదు. ఆమె చదువుకునే రోజుల్లోనే రోషన్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయాల్సొచ్చేది. పరశురాం ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువగా ఉండడం వల్ల ఒకే సమయంలో సితార అనేక జాబ్స్ చేయవలసి వస్తూ ఉండేది. తనకింకా రెంటెడ్ అపార్ట్మెంట్ తీసుకునేంత డబ్బు లేకపోవడం వల్ల పరశురాం ఫ్యామిలీతోనే ఉండేది. ఇదే అలసుగా తీసుకుని సుకన్య ఇంటి పని మొత్తం సితారకు అప్పగించేది. రోషన్ కొద్దిగా పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమె చదువు పూర్తి చేసింది. కాని రోషన్కి తండ్రి లేడంటూ చుట్టుపక్కల వాళ్లందరూ ఆమెను సంఘం నుండి వెలివేసినట్లు చూసేవారు. ఆ తల్లి కొడుకులను చూసుకోవడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. అందుకే సమాజంలో వారిద్దరూ వివక్షకు గురయ్యారు. షవర్ ఆన్ చేసి ఆమె ఒంటికి పట్టిన నురగంతా తుడిచాడు. ఆ తర్వాత తెల్లటి టర్కీ టవల్లో ఆమెను చుట్టి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. మళ్ళీ గతంలో జరిగిన విధంగానే ఆమె ఫోన్ రింగ్ అయింది. సోఫాలో ఉన్న ఫోన్ తీసుకుని డిస్ప్లే చూడగానే అతనికి క్యూట్ గా నవ్వుతూ ఉన్న రోషన్ ముఖం కనిపించింది. కాల్ కనెక్ట్ అవ్వగానే ఒక చిన్న పిల్లాడి వాయిస్ వినిపించింది. మై డియర్ అమ్మా, నువ్వు తిరిగింటికి ఎప్పుడొస్తున్నావు? ఇల్లంతా చీకటిగా ఉంది. నాకు చాలా చలేస్తుంది, భయంగా కూడా ఉంది. అమ్మా, వెంటనే ఇంటికొచ్చేయి, నేను నీకోసం పిజ్జా తయారు చేశాను. అతని స్వరం చాలా తీయగా వినిపించింది. తండ్రి పట్ల అహంకారంగా ప్రవర్తించిన ఆ స్వభావం ఇప్పుడు అతని వాయిస్ లో వినిపించడం లేదు. తల్లి ముందు గారాల కొడుకులాగా ప్రవర్తిస్తాడు రోషన్. ఆ వాయిస్ వినగానే రుత్విక్ కనుబొమ్మలు పైకెగరేశాడు. గతంలో రోషన్ తన ముఖం మీద చన్నీళ్లు కొట్టడం అతనికి గుర్తొచ్చింది. తనకి గుర్తున్నంత వరకు ఈ పిల్లాడంత సౌమ్యంగా గారాబంగా ఉండేవాడు కాదు. సితారమ్మ అమ్మ అంటే రోషన్కి అమ్మ. నా జీవితాంతం నేను అమ్మను కాపాడుకుంటూనే ఉంటాను. ఆమెకెవరైనా కష్టమో నష్టమో కలిగించాలనుకుంటే నేను అస్సలు ఊరుకోను. నువ్వు మా అమ్మని బాధ పెట్టడం నేను టాలరేట్ చెయ్యను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మా అమ్మని బాధ పెట్టగలను అనుకుంటున్నావా? ఇంకోసారి ఇలాంటివి చేస్తూ నా కంట పడితే నేను నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను అని రోషన్ అప్పట్లో ఇచ్చిన వార్నింగ్ తనకి ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయంలో రోషన్లో కోపం, శత్రుత్వం కనిపించింది. కాని ఈరోజు తన తల్లి ముందు అతనొక అమాయకమైన పిల్లాడిలా ఉన్నాడు. ఒక 6 ఏళ్ల పిల్లాడు తల్లి దగ్గర అమాయకంగా, బయట వాళ్ల దగ్గర రౌడీలా ఇంత బాగా నటించగలడా అని ఆశ్చర్యపోయాడు రుత్విక్. మనసులో రోషన్ పట్ల ఆశ్చర్యం కన్నా అయోమయం ఎక్కువైంది. ఈ పిల్లాడు తనకెప్పుడూ ఒక చిక్కుముడిలాగా అనిపిస్తాడు. 6 ఏళ్ల వయసులోనే ఎంతో సామర్థ్యం సాధించినట్టున్నాడు రోషన్. ఆ వయసు పిల్లలకి మరీ అంత తెలివితేటలుండడం సహజంగా జరగదు. సగటు పిల్లలకైతే ఇంకా కనీసం మాటలు కూడా సరిగ్గా రావు. కొంతమందైతే
అంకెలు లెక్కబెట్టడానికి వేళ్లనాసరాగా తీసుకుంటారు. తన కొడుకు వయసున్న వాళ్లందరూ అపరిచితులతో మాట్లాడడం అంటేనే భయపడతారు. చాలా మంది సిగ్గు బిడియంతో తల్లిదండ్రుల వెనక్కెళ్లి దాక్కుంటారు. అరుణ్ కూడా తన వయసుకు తగ్గట్టుగానే తెలివితేటలు కనబరుస్తూ ఉంటాడు. అతనికి అమోఘమైన మెదడు, తెలివితేటలు ఉన్నాయి. కొంచెం నిర్లిప్తంగా కనిపించినా అరుణ్ మాత్రం చిన్నపిల్లాడే. పెద్దవాళ్లలాగా పథకాలు వేసే ఈ పిల్లాడి కన్నా అరుణ్ ఖచ్చితంగా చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఆ రోజు ఫోన్లో ఈ పిల్లాడు తన పూర్తి పేరు పెట్టి పిలవడం రుత్విక్కి ఇంకా గుర్తుంది. ఈ పిల్లాడి స్వరంలో ఎటువంటి జంకు లేదు. కూల్గా, భావరహితంగా స్వరంలో వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకు ముందెప్పుడూ ఆ పిల్లాడిని కలవకపోయినా కాని తనే అతని తండ్రని ఆ పిల్లాడికి తెలుసు. నిజానికి తన తల్లికి దూరంగా ఉండమని చెప్పి ఆ పిల్లాడు రిత్విక్కి వార్నింగ్ ఇచ్చాడు. రిత్విక్కి ఒక క్షణం భయం వేసింది. తను కూడా ఒకప్పుడు చిన్నపిల్లాడే. 6 ఏళ్ల వయసులో రిత్విక్ సంరక్షణకై వాతావరణంలో పెరిగిన ఒక మామూలు పిల్లాడు మాత్రమే. ఎప్పుడూ నాటీగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. వయసుకు మించిన తెలివితేటలున్నా కూడా ఈ పిల్లాడిలా పెద్ద డిఫరెంట్ గా ఉండేవాడు కాదు రిత్విక్. ఫోన్కి అవతలి వైపున్న రోషన్ తన చేతిలో ఉన్న బొమ్మతో ఆడుకుంటున్నాడు. అవతలి వైపు ఎటువంటి వాయిస్ రాకపోయేసరికి నెట్వర్క్ డిస్టర్బెన్స్ గా ఉందేమో అనుకున్నాడు రోషన్. అమ్మా అమ్మా, నేను మాట్లాడేది నీకు వినపడుతోందా అని గట్టిగా అరిచాడు. ఎస్ అని ఆఖరికొక నిర్ణయానికి వచ్చినట్టుగా మాట్లాడాడు రిత్విక్. ఆ వాయిస్ వినగానే రోషన్ కి షాక్ తగిలినట్టు అనిపించింది. ఎవరు మాట్లాడేది? రిత్విక్ రాజా అని సీరియస్ గా అడిగాడు. అతని స్వరంలో మునుపటి అమాయకత్వం స్థానంలో గాంభీర్యత చోటు చేసుకుంది. ఇద్దరు పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాటల యుద్ధంలో కలపడుతున్నట్టుగా అనిపించింది. ఆ పిల్లాడు షాక్ తగిలి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని చేతులు వణికిపోతున్నాయి. అవును, నేను రిత్విక్ ని మాట్లాడుతున్నాను. నువ్వు నన్నెందుకు పేరు పెట్టి పిలుస్తున్నావు అడిగాడు రిత్విక్. పేరు పెట్టి కాకపోతే ఇంకెలా పిలుస్తారు అని వెటకారంగా అడుగుతూనే, అయినా మా అమ్మ ఫోన్ నీ దగ్గరెందుకుంది అని ప్రశ్నించాడు రోషన్. షో, గట్టిగా అరవకు, మీ అమ్మ నిద్రపోతోంది. నువ్వు ఫోన్లో మాట్లాడే మాటలు కూడా చాలా గట్టిగా వినబడుతున్నాయి చిన్నగా నవ్వుతూ అన్నాడు రిత్విక్. అమ్మ మీ ఇంటి దగ్గర ఏం చేస్తోంది అడిగాడు రోషన్. ఈ నిజం అతను ఆమోదించలేకపోయాడు. భయంతో అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఇది రోషన్ కి పెద్ద షాక్ లా అనిపించింది. నిన్న ఆమెకు దూరంగా ఉండమని హెచ్చరించాను కదా, అయినా కానీ నా మాట లెక్క చేయలేదు నువ్వు అన్నాడు రోషన్. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు నీకేది కావాలో నిర్ణయించుకో అని నాతో అన్నావు కదా అని సౌమ్యంగా రోషన్ కి తన మాటలు గుర్తు చేశాడు. ఆ తర్వాత కొంచెం మంచితనం నిండిన కంఠంతో, నేను ఫైనల్ గా డిసైడ్ చేసుకున్నాను అన్నాడు రిత్విక్. రోషన్ ఒక్క నిమిషం ఆలోచించి, కుటుంబం కావాలా, కుటుంబానికి శత్రువు అవ్వాలనుకుంటున్నావా అని తన అన్న మాటలు తానే గుర్తు చేసుకున్నాడు. మిస్టర్ రిత్విక్, మీరు తప్పు చేసినట్టు నాకు అనిపిస్తోంది. నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని కూల్గా సమాధానం చెప్పాడు రోషన్. ఓహ్, అనవసరంగా చెప్పానని ఫీల్ అవుతున్నావా అని పొలమారే వరకు నవ్వాడు రిత్విక్. ఈ చిన్న పిల్లాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు. అసలితనికి ఇంత విద్య ఎక్కడి నుండి వచ్చుంటుందో అని మనసులో రోషన్ గురించి అనుకున్నాడు రిత్విక్. ఆ పిల్లాడు తన రక్తమే అని తెలుసుకుని రిత్విక్కి ఎంతో ఆనందం కలిగింది. ఎపిసోడ్ నెంబర్ 74, తండ్రి కొడుకుల సవాల్. ఫోన్లో వినిపిస్తున్న రోషన్ స్వరానికి, అతని తెలివితేటలకి మనసులోనే మురిసిపోతున్నాడు రిత్విక్. నువ్వు మాకు ఫ్యామిలీ మెంబర్వా, శత్రువ్వా అన్న విషయంలో నాకెటువంటి సంబంధం లేదు. ఏమైనా కానీ నువ్వెప్పటికీ మా కుటుంబంలో భాగం కాలేవు అని రోషన్ డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత తన స్వరం కొద్దిగా తగ్గించి, మా అమ్మని నాకు తిరిగిచ్చేయి, ఆమె వంటి మీద ఈగైనా వాలిందో జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. అతని స్వరం చాలా కఠినంగా వినిపించింది. ఆ మాటలు చిన్నపిల్లల్లాగా అనిపించినా కాని స్వరంలో గాంభీర్యం చూస్తే ఎదుటి వాళ్లకి చెమటలు పట్టేట్టు ఉంది. కవల పిల్లలిద్దరూ ఒకే రోజు పుట్టినా కాని వారి లక్షణాల్లో చాలా తేడా ఉందన్న విషయం రుత్విక్కి అర్థమైంది. ఫోన్లో వినిపించిన లిటిల్ రాస్కెల్ కన్నా అరుణ్ చాలా అమాయకుడని చెప్పొచ్చు. ఈ పిల్లాడికి తన తండ్రి లక్షణాలు బాగా వంటపట్టాయి. ఇద్దరూ మాట్లాడే మాటలు ఒకే తీరులో ఉంటాయి.
చిన్న వయసు వాడైనా రోషన్ కూడా తన తండ్రిలాగే ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. నీ మాటలు వింటుంటే అస్సలు చిన్నపిల్లాడిలాగే అనిపించట్లేదు అని బెడ్ మీద పక్కనే కూర్చుని సితార బుగ్గలు మీటుతూ అన్నాడు రుత్విక్. ఆమె ఇంకా మైకంలోనే ఉంది. అదంతా నీకనవసరమైన విషయం అని కొంచెం సేపు ఆగి గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు రోషన్. ఆ తర్వాత ఒక నిర్ణయానికొచ్చినట్టు డెస్క్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. డ్రాయర్లో నుంచి అమర్నాథ్ తనకిచ్చిన బుక్ బయటకు తీస్తూ, నీకెంత డబ్బు కావాలో చెప్పు అని సీరియస్ గా చూస్తూ అడిగాడు రోషన్. అతని ధైర్యానికి రుత్విక్ ఒక్కసారి షాక్ అయ్యాడు. అతనేమన్నాడో అర్థం కాక ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. నిన్నే మిస్టర్, మా అమ్మ నుంచి దూరంగా ఉండటానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు అని మళ్ళీ ఒకసారి అడిగాడు. ఈ పిల్లాడు కొంపతీసి తన పిగ్గీ బ్యాంక్లో దాచుకున్న డబ్బుతో తనని కొనాలనుకుంటున్నాడా అని రుత్విక్ ఆలోచించాడు. అతనికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఏంటి, నాతో బేరం ఆడుతున్నావా అని అడిగాడు. ఎందుకు ఆడకూడదు? బిజినెస్ మ్యాన్ అందరూ బేరాలే కదా ఆడతారు. అనవసరమైన విషయాలతో టైం వేస్ట్ చేయకండి అని చేత్తో ఫోన్ మాట్లాడుతూ రెండో చేత్తో పెన్ క్యాప్ ఓపెన్ చేస్తూ అడిగాడు రోషన్. అలాగే, అయితే నీ ఆఫర్ ఎంత? తను కూడా సీరియస్ గానే అన్నాడు రుత్విక్. ₹1,00,00,000 సరిపోతుందా అడిగాడు రోషన్. ఆ మాటలు వినగానే రుత్విక్ పగలబడి నవ్వాడు. 6 ఏళ్ల వయసున్నప్పుడు తనది సంపన్నమైన కుటుంబమైనా కూడా తన దగ్గర లక్షల్లో డబ్బులుండేవి కావు. మరలాంటిది ఈ చిన్న పిల్లాడి దగ్గర అన్ని డబ్బులు ఎలా ఉంటాయో రుత్విక్కి అర్థం కాలేదు. ఆ అబ్బాయి ఆత్మవిశ్వాసాన్ని తక్కువ చేయాలనుకోవడం లేదు, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది సాధ్యం కాదని రుత్విక్ అనిపిస్తోంది. అయినా కానీ తనకిప్పుడు ఆ ₹1,00,00,000తో పనిలేదు. ఏంటి, ₹1,00,00,000 కూడా నీకు సరిపోవా కోపంగా అడిగాడు రోషన్. ఫోన్లోనే ఒకరితో ఒకరు వాదనకి దిగారు. ఇద్దరి మధ్య వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. ₹1,00,00,000 కాదు కదా, నువ్వెన్ని కోట్లిచ్చినా నాకు సరిపోవు. ఆ పిల్లాడి ఆత్మవిశ్వాసానికి విసుగు చెందిన రుత్విక్ కోపంగా అన్నాడు. కాని అతని బిహేవియర్ చూసిన తర్వాత రుత్విక్కి ఒక ఆలోచన కలిగింది. సరే, ఇవన్నీ వదిలేయ్, మనం ఒక చిన్న కాంపిటీషన్ పెట్టుకుందామా అడిగాడు రుత్విక్. ఒక్కసారి లేచి నిలబడి విండో దగ్గరికెళ్లాడు రోషన్. కాంపిటీషన్ అంటే ఏంటి మీ ఉద్దేశం అర్థం కాక అడిగాడు రోషన్. నా దృష్టిలో ఈ అమ్మాయి ఎంత డబ్బిచ్చినా కొనలేని ఒక అరుదైన వజ్రం. నీ మనసులోనూ నా మనసులోనూ ఆమె వెలకట్టలేనిదే అన్నాడు రుత్విక్. అయ్యో మిస్టర్ రుత్విక్, మీ గురించి మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మనిద్దరిలో అమ్మ ఎవరు కావాలని కోరుకుంటుందని మీ ఉద్దేశం? ఖచ్చితంగా మీరీ కాంపిటీషన్ ఓడిపోతారు అని నవ్వుతూ అన్నాడు రోషన్. ఓ అవునా, నాకైతే అలా అనిపించట్లేదు. సరే, లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నాడు రుత్విక్. రోషన్ ముఖంలో భావాలు మారిపోయాయి. తన తల్లి గుండెలో అతనికి తప్ప మరెవ్వరికీ స్థానం లేదని, ఎవరూ రీప్లేస్ చేయలేరని అనుకున్నాడు. మరతను ఎందుకు తనని ఛాలెంజ్ చేస్తున్నాడు? ఫ్రస్ట్రేట్ అవుతూ కాల్ కట్ చేసి సోఫాలో కూర్చున్నాడు రోషన్. ఇందాక ఫోన్లో ధైర్యంగా మాట్లాడాడు, కానీ నిజానికి అతని గుండెల్లో భయం భయంగానే ఉంది. ఈ వ్యక్తి ఏ విధంగా అయినా అమ్మని తన దగ్గరికి లాక్కోవాలని పథకం పన్నాడు. అమ్మ లేకపోతే తనకి జీవితం ఇంకా ఏదీ ఉండదు. అలా ఎప్పటికీ జరగకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాడు రోషన్. పిడికిళ్లు బిగించి దూరంగా శూన్యంలోకి చూశాడు. అతని నీడలో అర్థం కాని ఒక ఒంటరితనం కనిపించింది. తన తల్లిని అతను ఎప్పటికీ కోల్పోకూడదు అనుకున్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత రిసీవ్డ్ కాల్ లిస్ట్ డిలీట్ చేసి గప్చుప్గా సోఫాలో పడేశాడు రుత్విక్. తండ్రి కొడుకుల మధ్య వైరం చాలా రహస్యంగా జరిగింది. సితారకి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అనుకున్నాడు రుత్విక్. అదేవిధంగా తెలివైన రోషన్ కూడా తన తల్లి దగ్గర నుంచి ఈ విషయం దాచుంచుతాడని రుత్విక్కి ఖచ్చితంగా తెలుసు. ఏమీ జరగనట్టే తన తల్లి ముందర అమాయకంగా ప్రవర్తిస్తాడని కూడా తెలుసు. వెనక్కి తిరిగి వచ్చేసరికి మంచం మీద సితార ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. ఎక్కడో కళ్ళల్లో తేలి ఆడుతున్న సితారకి తండ్రి కొడుకుల మధ్య జరిగిన విరుద్ధమైన సంభాషణ గురించి కొంచెం కూడా తెలీదు. మంచం మీద పిల్లి పిల్లలాగా పడుకుని నిద్రలోనే ఏదో అస్పష్టంగా మాట్లాడుతోంది. ఆమె దగ్గరికెళ్లి బెడ్షీట్ ని సరిచెయ్యాలనుకున్నాడు రుత్విక్. కాని తనని నివారించి నిద్రలోనే సర్దుకుని మళ్లీ అదే స్థానంలో పడుకుంది సితార. కార్లో ఉన్నప్పుడు
ఒక్కసారి ఆమె అందాన్ని ఆస్వాదించాడు రుత్విక్. విల్లాకి వచ్చిన తర్వాత మరోసారి కంటిన్యూ చెయ్యాలని అనుకున్నాడు. కాని ఆమె ముఖంలో అలసట కనిపించడంతో ఆ రాత్రికి వదిలేయాలని డిసైడ్ అయ్యాడు. ఆమె మీద ఈగైనా వాలకూడదు అని రోషన్ చెప్పిన మాటలు రుత్విక్ కి అతని చెవిలో గింగిర్లు తిరుగుతున్నాయి. అంత చిన్న వయసులోనే భయంతో వెంటాడేలా చిన్న మృగంలా ఉన్నాడు ఆ పిల్లాడు. చేతల కన్నా ముందర తన మాటలతోనే ఎదుటివారిని ఖచ్చితంగా భయపెట్టాలనే ఉద్దేశంతో అతనలా మాట్లాడాడు. అయినప్పటికీ కూడా ఆ పిల్లాన్ని చూస్తే రుత్విక్ కి జాలి మాత్రమే కలిగింది. రోషన్ చాలా దృఢంగా కనిపిస్తాడు, కానీ అతను కూడా అరుణ్లాగే చిన్నపిల్లాడు. అతని స్వభావం కూడా అందరి చిన్నపిల్లల్లాంటిదే. చాలా సంవత్సరాలుగా స్వచ్ఛమైన అమాయకమైన రోషన్ ప్రపంచంలో తన తల్లికి మాత్రమే అతను నిజమైన స్నేహితురాలని అనుకున్నాడు. కేవలం సితార మాత్రమే అతని స్వచ్ఛమైన ప్రేమానురాగాలు పంచగలదు. ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్లైనా 6 ఏళ్ల వయసులో ఎప్పుడు ఎవరైనా తల్లి మీదే ఆధారపడి ఉండడం అనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. కాని ఇప్పుడు తన ప్రపంచంలోకి ఒక మనిషి, ఒక పిల్లాడు రావాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని రోషన్ చూస్తూ ఎలా ఊరుకోగలడు? ఫోన్లో రోషన్ చాలా డాంబికంగా, మేకపోతు గాంభీర్యంతో మాట్లాడినట్టు అనిపించింది. రుత్విక్ కి ఆ చిన్నారి స్వరంలో ఆతృత, భయం, ఆ తర్వాత నిస్సహాయత కూడా కనిపించాయి. ఏదేమైనా నేను మరీ అంత విలన్లాగా కనబడుతున్నానా అని మనసులో తనను తానే ప్రశ్నించుకున్నాడు రుత్విక్. నిజంగా ఆమె తనకు కావాలని కోరుకుంటే కనుక 6 సంవత్సరాల క్రితమే ఆమెను వదిలేవాడు కాదు కదా. తన గురించి అందరికన్నా తనకి బాగా తెలుసు. రుత్విక్ ఏ విషయంపైనా అంత సులభంగా ఇష్టం ఏర్పరచుకునే మనస్తత్వం కాదు. కాని ఒక్కసారి దేనిమీదైనా కన్ను పడితే అంత సులభంగా వదలడు. తనకు సెంటిమెంట్ కూడా బాగా ఎక్కువ. గతాన్నంత తేలిగ్గా మర్చిపోడు. అయినా కూడా తను ఎంత ధనవంతుడైనా ప్రపంచంలో చాలా విషయాలు తన నియంత్రణ లేనివని అతనికి తెలుసు. ముఖ్యంగా కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్ అవ్వడం వల్ల తన కేసులో ఇది నిజమైంది. అతని చుట్టూ చేరిన కుటుంబ సభ్యుల పన్నాగాలు పన్నుతూ, పథకాలు వేస్తూ, గోతులు తీస్తూ కృష్ణంరాజు వారసుడు స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కృష్ణంరాజు ఫ్యామిలీలో అలాంటి వారితో 1-2 కేర్ఫుల్ గా ఉండాలి. అతని బ్యాక్గ్రౌండ్ దృష్టిలో ఉంచుకుని ఏ అమ్మాయి కూడా అతనితో ఎక్కువ కాలం ఉండదు. ఏ రిలేషన్షిప్ లో కూడా ఎక్కువగా ఫీలింగ్స్ పెట్టుకోవద్దని రుత్విక్ తనకు తానే చాలాసార్లు చెప్పుకున్నాడు. ఎవరి మీదైనా లేనిపోని ఫీలింగ్స్ పెంచుకుంటే ఎప్పటికైనా అతని మనసు గాయపడుతుందని అతను భయపడేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతని తల్లి భానుమతి చనిపోయింది. తన శరీరంలో ఒక భాగం దూరమైనట్టు బాధపడ్డాడు రుత్విక్. ఆ బాధ నుంచి చాలా కాలం కోలుకోలేకపోయాడు. మళ్ళీ ఇంకెప్పుడూ అటువంటి బాధ అనుభవించాలనుకోలేడతను. అందుకే అరుణ్ విషయంలో అలా జరగకూడదని అతని చుట్టూ ఒక పెద్ద కోట నిర్మించాడు. తన సాయశక్తులా ప్రయత్నించి అరుణ్ని సురక్షితంగా కోటలో చూసుకోవాలని రుత్విక్ తాపత్రయపడ్డాడు. సితార విషయానికొస్తే ఆమె ఒక చిన్న చేపపిల్ల లాంటిది. మంచితనంగా ఆలోచించి ఒకసారి ఆమెను స్వేచ్ఛగా వదిలేశాడు రుత్విక్. కాని 6 సంవత్సరాల తర్వాత ఆమె మళ్లీ తన జీవితంలోకి వచ్చేసరికి ఆమెనింకెప్పటికీ వదలకూడదని నిశ్చయించుకున్నాడు. ఆమె ఫ్యామిలీ విషయాలు తెలుసుకుంటే అతనికెందుకో అంత సంతృప్తి కలగలేదు. నిజానికి తనిచ్చిన డబ్బులతో ఆమె జీవితంలో సెటిల్ అయిపోతుందని అనుకున్నాడు రుత్విక్. ఆ డబ్బు హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ కి వెళ్లి ఎవరో ఒక తెలుగు అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అని అనుకున్నాడు. కాని దురదృష్టవశాత్తు గడిచిన 6 ఏళ్లలో ఆమె జీవితం అంత సాఫీగా సాగలేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆమెకు అప్పట్లో 2 కష్టాలుండేవి. మొదటి కష్టం ఆమె పెంపుడు తల్లి సుకన్య, ఇక రెండోది తన చెల్లి అశ్విని. వాళ్ళిద్దరూ రక్తాన్ని పీల్చే జలగల్లా సితారని పూర్తిగా నాశనం చేసే వరకు వదలకూడదని కంకణం కట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తన సెక్రటరీ సంజయ్ రుత్విక్ కి ఒక వివరం తెలియజేశాడు. మొదటగా సితార పిల్లల్ని కనిచ్చే అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. మొదటిసారి తన బాడీ చెకప్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఒక మధ్య వయసు మహిళ కనిపించింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ మహిళ సితార పెంపుడు తల్లి అన్న విషయం తెలిసింది. సితార ఎప్పుడూ సౌమ్యంగా ఉండేది. ఆశ్రమం నుంచి బయటకు తీసుకువచ్చి తనని దత్తత తీసుకున్నందుకు ఆమె ఎప్పుడూ పరశురాంకి రుణపడి ఉండేది. తిండి, బట్టల విషయంలో ఎప్పుడూ తనకు లోటు చేసేవాడు కాదు పరశురాం. అయినా బిజినెస్ నష్టాల్లో ఉన్నప్పుడు సితార చాలా బాధపడింది. ఏదేమైనా ఈ అగ్రిమెంట్ విషయం మొట్టమొదటిసారిగా ఇంట్లో ప్రస్తావించింది సుకన్యే.
ఈ అగ్రిమెంట్ మీద సితార సంతకం చేస్తే సుకన్యకి ఊహించినంత డబ్బొస్తుంది. ఈ డబ్బు వల్ల పరశురాం కంపెనీ అప్పులు కొంతవరకైనా తీరుతాయని సితారకి చెప్పింది సుకన్యే. మొదట సితార అందుకు ససేమిరా వద్దని, ఇది చాలా తప్పుడు వ్యవహారమని అంది. కాని సుకన్య ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఎంత ప్రయత్నించినా సితార ఒప్పుకోకపోయేసరికి చావొక్కటే తమకు మార్గమని సుకన్య కళ్ళబొల్లి ఏడుపులేడుస్తూ సితారను మభ్యపెట్టింది. సితార కనుక ఒప్పుకోకపోతే కుటుంబం మొత్తం జీవితాంతం అష్టకష్టాలు అనుభవిస్తుందని, ఆ పాపం మొత్తం తనదే అవుతుందని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. ఈ రకంగా సితారలో గిల్టీ ఫీలింగ్ కలిగించాలని నానా ప్రయత్నాలు చేసింది సుకన్య. సితారకి అవమానంగా అనిపించింది. ఇష్టం లేకపోయినా కాని చివరిగా ఆమె అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సొచ్చింది. కాని ఇంటికి తిరిగొచ్చిన తర్వాత సుకన్య ప్లేట్ ఫిరాయించి తనకేమీ తెలియనట్టు వ్యవహరించింది. మళ్లీ తన పాత ధోరణిలోకొచ్చి సితారని అవమానిస్తూ గయ్యాలిగా ప్రవర్తిస్తూ ఉండేది. తన సెక్రటరీ సంజయ్ రుత్విక్కి ఒక విషయం చెప్పినప్పుడు అంతగా రియాక్ట్ అవ్వలేదు. కాని టెస్ట్ రిపోర్ట్ చూడగానే అతని అభిప్రాయం మారింది. సితార బ్లడ్ తీసుకుని ఒకసారి రాజుగారి ఫ్యామిలీ బ్లడ్ గ్రూప్ తో కంపేర్ చేసి చూశాడు. జెనెటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళిచ్చిన డిఎన్ఏ రిపోర్ట్ చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు రుత్విక్. రిపోర్ట్ ప్రకారం పెటర్నిటీ ప్రాబబిలిటీ 99% కన్నా ఎక్కువొచ్చింది. సితార రాజుగారి కుటుంబానికి చెందిన సంతతి అన్న విషయం నిర్ధారణ అయింది. అప్పుడు శివాని యొక్క రక్త సంబంధం మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. రిత్విక్కి శివాని ఐడెంటిటీ మీద ఎప్పటినుంచో అనుమానంగా ఉంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించిన కొద్ది రోజుల తర్వాత రాఘవరాజు డిఎన్ఏ టెస్ట్ కూడా జరిపించాడు. కాని అందులో ఎటువంటి తేడా లేనట్టు తెలిసింది. ఆమె కూడా రాజుగారి వారసురాలు అన్న విషయం వ్యక్తమైంది. అందుకే ఆమెకు పెద్దగా తల్లితో పోలిక లేకపోయినా కాని అందరూ ఆమెనే వారసురాలిగా భావించారు. సితార డిఎన్ఏ టెస్ట్ వెలుగులోకి రాగానే శివాని యొక్క వారసత్వం ప్రశ్నగా మారింది. ఏమీ తేడా లేదంటూ వచ్చిన ఆమె డిఎన్ఏ రిపోర్ట్ మీద రుత్విక్ కళ్ళు పడ్డాయి. ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారో అతనికి సరిగ్గా అర్థం కాలేదు. ఒక్కసారి శివాని వైపు అతని అనుమానం మళ్ళింది. వెంటనే అది అసాధ్యమని అతనికి అనిపించింది. శివాని ఆ సమయంలో చాలా చిన్న వయసుది. ఆమె డిఎన్ఏ రిపోర్ట్ తారుమారు చేసే పథకాలు వేయగలదని రుత్విక్ అనుకోలేదు. ఫలితాలను మార్చగలిగిన వ్యక్తి ఇంకొకరెవరో ఉండి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరో రుత్విక్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఎపిసోడ్ నంబర్ 75 సరళ. రాఘవరాజు బంగ్లాలోకి శివానీని తీసుకొచ్చేసరికి రిత్విక్ చాలా చిన్నపిల్లాడు. భవిష్యత్తులో ఆమెని రిత్విక్కి భార్యగా చెయ్యాలనేది ఆయన ఉద్దేశం. చిన్నవాడైనా రిత్విక్కి ఈ విషయాన్ని ఆమోదించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఏ విషయంపైనా పెద్దగా ఆసక్తి చూపకపోయినా రిత్విక్ ఎప్పుడూ మొండిగా ఉండేవాడు. శివాని తమ కుటుంబ సభ్యురాలిగా వచ్చేసరికి రాఘవరాజు ఆకాశంలో తేలిపోయాడు. ఆయన ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఈ సమయంలో ఆమెకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలనే ఆలోచన ఆయనకి రాలేదు. శివాని బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకున్నాడు కానీ వెంటనే పరీక్షకి పంపించకుండా ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేశాడు. శివాని వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెలో తను ఆశించిన పోలికలు కనిపించకపోయేసరికి ఆయనకి అనుమానం రావడం మొదలైంది. తను సరైన వ్యక్తిని తీసుకొచ్చాడా అని ఆలోచనలో పడ్డాడు. ముఖ కవలికలు, రూపం దగ్గర నుండి నడత, నడవడిక దేంట్లోనూ పోలిక లేకపోయేసరికి ఆయన అనుమానం మరింత బలపడింది. అప్పుడు ఆయన బ్లడ్ శాంపిల్ డిఎన్ఏ టెస్ట్ కి పంపించాలి అని నిశ్చయించుకున్నాడు. కాని చిన్న వయసులో ఉన్న శివానికి ఈ విషయం తెలిసే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఆమె ఆ వయసులో ఎటువంటి ప్రమాదం సృష్టించగలదు అని రిత్విక్ అనుకోలేదు. టెస్ట్ రిజల్ట్స్ కూడా శివాని వారసత్వంలో ఎటువంటి లోపం లేదు అంటూ బలపరిచాయి. కాని ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా రాఘవరాజుకి ఇంకా అనుమానం అలానే ఉండిపోయింది. కాని వయసుతో పాటు పోలికలు కూడా వస్తాయని చెప్పి తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. ఎంత పెద్దయినా కాని శివానిలో రాఘవరాజుకి ఆశించిన పోలికలు మాత్రం కనిపించలేదు. మళ్లీ ఆయనలో అనుమానం మొదలైంది. తను ఇంతగా తాపత్రయపడి పోలికలు వెతుకుతున్న ఆ వ్యక్తి పేరు సరళ. ఆయనకు 40 ఏళ్ల వయసప్పుడు సరళని రాఘవరాజు దత్తత తీసుకున్నాడు. సరళకి రాఘవరాజు కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె గురించి ఎక్కువగా సమాచారం లేకపోవడం వల్ల
ఋత్విక్కి ఆమె వివరాలు పూర్తిగా తెలియలేదు. ఎవరో కావాలని సరళ గతం తాలూకు వివరాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉంచాలన్నట్టుగా ట్రై చేసినట్టు అనిపించింది. ఆలోచించి చూస్తే ఆ రాఘవరాజు అయ్యుంటాడని ఋత్విక్కి అర్థమైంది. సరళ వదిలి వెళ్లిన వస్తువులన్నీ కూడా రహస్యంగా దాచుంచారు. ఆ వస్తువులు చూస్తే కనుక మళ్లీ ఆమె జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని రాఘవరాజు వాటిని బేస్మెంట్ కి షిఫ్ట్ చేశాడు. కేవలం సరళకు చెందిన వజ్రాల హారాన్ని మాత్రమే తన దగ్గర పెట్టుకున్నాడు. ఒక్కొక్కసారి ఆ వజ్రాల హారం వంక అదే పనిగా చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయేవాడు. ఆ హారాన్ని చూసినప్పుడల్లా ఆయన ఆ సంఘటనలు, వ్యక్తులు గుర్తు చేసుకుంటూ ఉన్నట్టు అనిపించేది. అయినప్పటికీ కూడా సరళ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వివరాలు ఋత్విక్ కొద్దిగా సేకరించాడు. గతంలో ఆమె డార్క్ హెవెన్ అనే ఒక బార్లో సింగర్గా పనిచేసేది. రాఘవరాజు ఆమెను దత్తత తీసుకోవడానికి ముందర ఆమె సరళ అనే పేరుతో చలామణి అవుతూ ఉండేది. ఆమెకు తల్లిదండ్రులతో పాటు పేరు కూడా లేదని రూమర్స్ కూడా ఉండేవి. అప్పట్లో నగరంలో పెద్ద అభివృద్ధి ఏమీ లేదు. అయినా కాని ఎన్నో కుటుంబాలు ఆర్థిక సంస్కరణ వల్ల ధనవంతులయ్యారు. ఇదిలా ఉంచితే 100 సంవత్సరాలు పైబడ్డ చరిత్రగల రాజుగారి కుటుంబం నగరంతో పాటు దేశంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో మొదటి స్థానంలో ఉండేది. అప్పట్లో ఊరికి కొంచెం దూరంగా ఒక రహస్య ప్రదేశం ఉండేది. ఈ రోజులతో కంపేర్ చేయాలంటే దాన్నొక రిచ్ మ్యాన్స్ హౌస్ గా అనుకోవచ్చు. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా నైట్ క్లబ్స్ కనిపిస్తూ ఉండేవి. విదేశాల్లో తప్ప భారతదేశంలో అప్పట్లో ఇలాంటి కల్చర్ కనిపించేది కాదు. ఆ ప్రదేశానికి ధనవంతులు తరచుగా వస్తూ పోతూ ఉండేవారు. డార్క్ హెవెన్ అని పిలువబడే ఆ ప్రదేశం రాజుగారి కుటుంబం ఆస్తులలో ఒకటి. అప్పట్లో మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం, పొలిటికల్ ప్రెషర్స్ వల్ల డార్క్ హెవెన్ మూతపడే స్థాయికొచ్చింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత డార్క్ హెవెన్ మేనేజర్ ప్రపంచం అంతా జల్లడపట్టి ఈ సరళని తీసుకొచ్చాడు. ఆమె రావడంతోనే డార్క్ హెవెన్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. మధురమైన స్వరంతో పాటు ఆమెకు నాట్యంలో కూడా ప్రవేశం ఉంది. ఆమె పేరులాగే ఆమె కూడా సరళమైన స్వభావం, అందమైన ముఖవర్చస్సు కలిగింది. ఆ జనరేషన్ ఆమెనొక అందాల రాశిగా పరిగణించేవారు. ఆమె అందంతో, స్వరంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అప్పట్లోనే ఎంతో పాపులర్ అయింది. దీనివల్ల కాలం గడుస్తున్న కొద్దీ డార్క్ హెవెన్లో ఆమె ప్రాముఖ్యత పెరిగిపోయింది. దాదాపు మూతపడే స్థాయికి చేరుకున్న క్యాబరే కూడా ఈమె రాకతో ఊపందుకుంది. చాలా మంది ధనవంతులు కేవలం సరళ పాట వినాలని, ఆమె రూపం చూసి ఆనందించాలని మాత్రమే అక్కడికొచ్చేవారు. ఒక్కసారొచ్చిన వారు ఆమంటే అభిమానం పెరిగి మళ్లీ మళ్లీ అక్కడికొచ్చేవారు. సరళ తమ బార్లో పాడాలంటే తమ బార్లోనే పాడాలి అని ఆ ప్రదేశంలో నైట్ క్లబ్ యజమానులు పోటీ పడుతూ ఉండేవారు. ఆమె ఉన్నంతకాలం వ్యాపారం చాలా సాఫీగా సాగుతూ ఉండేది. ఎందరో ఆమెను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉండేవారు. సరళకి సెంటిమెంట్ కొద్దిగా ఎక్కువే ఉండేది. ఎంతో మంది ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా ఆమె వాళ్ల విసిరే డబ్బుల వలలో పడలేదు. ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయి ఎవరూ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయింది. ఇండియాలోనే ఆమెను నెంబర్ 1 బార్ సింగర్గా అనుకునేవారు. చుట్టుపక్కల బార్లన్నీ ఆమె తాకిడికి మూసుకోవలసొచ్చింది. మొట్టమొదట ఆ ప్రదేశంలో స్టార్ట్ అయిన బార్ పేరిట దీనిని డార్క్ హెవెన్ అని పిలిచేవారు. ఆ పేరుగానే ఉండిపోయింది. నైట్ క్లబ్ ఓనర్ సరళతో ఎప్పుడూ మంచిగానే ప్రవర్తించేవాడు. ఆమెనెప్పుడూ ఒక్క మాట కూడా అనేవాడు కాదు. నిజానికి ఆమె వల్లే డార్క్ హెవెన్ దివాలా తీసే స్థాయి నుంచి నిలదొక్కుకోగలిగింది. కనుక ఆ ఓనర్ ఆమెనెప్పుడూ గౌరవిస్తూనే ఉంటాడు. పురాతన కాలం నుండి అందమైన అమ్మాయిని చూస్తే మన వాళ్లు ఎప్పుడూ ఆకర్షితులవుతూనే ఉంటారు. అందుకే కొంతకాలం చూసిన తర్వాత రాఘవరాజు ఆమెపై మనసు పడ్డాడు. అప్సరస లాంటి ఆమె అందం అబ్బాయిల గుండెల్లో మన్మథ బాణాలు వేసింది. అప్పుడే 18 ఏళ్లు నిండిన ఆమె యవ్వనపు అందాలతో, లేత సోయగాలతో యువకులకు గిలిగింతలు పెట్టేది. స్టేజీ మీద నుంచి దిగి మేకప్ తీయగానే ఆమె స్వచ్ఛమైన గులాబీ పువ్వులా పరిమళించేది. ఆమెను చూసి టెంప్ట్ అవ్వని మగాడే ఉండేవాడు కాదు. ఒకసారి ఆయన ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఇంటి ఎంట్రన్స్ దగ్గర అనుకోకుండా ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆయన వెనకగా వస్తూ ఉండడం ఆమె గమనించకపోవడం వల్ల హఠాత్తుగా జరిగిన ఆయన చర్యలు చూసేసరికి షాక్ అయింది. అవ్వడానికి బార్ సింగర్ అయినా కూడా సరళ నీతి నియమాలకు ప్రాణమిచ్చే స్వభావం కలిగినది. ఇంకొక్కసారి ఇలాగ దురుసుగా ప్రవర్తిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె రాఘవరాజుని బెదిరించింది. కోరుకున్నది దక్కకపోవడం వల్ల రాఘవరాజు కోపంగా వెళ్లిపోయాడు.
కాని ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఈ ఘట్టాన్ని ఒక టాబ్లాయిడ్ న్యూస్ పేపర్ రిపోర్టర్ తన కళ్లతో చూశాడు. ఆ తర్వాత రోజు పెద్ద పెద్ద అక్షరాలతో ఈ విషయం పేపర్లో వచ్చింది. సరళ పైకి కనిపించినట్టుగా పెద్ద పతివ్రత కాదని పుకార్లు వ్యాపించాయి. రాత్రికి రాత్రే ఆమె జీవితం తలకిందులైపోయింది. ఎంతో మంది ఎన్ని రకాలుగా అడ్వాన్స్ అయినా కాని ఆమె తన పవిత్రతను వీడకుండా సున్నితంగా తిరస్కరించేది సరళ. కాని ఈ పుకార్ల వల్ల ఆమె పరువుకి తీవ్ర భంగం కలిగింది. అప్పటి వరకు దూరంగా ఉండే ధనవంతులందరూ ఛాన్స్ దొరికితే చాలు ఆమెను దక్కించుకోవాలనుకున్నారు. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఆమె పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మేనేజర్ని హెల్ప్ కోసం అడిగితే గతంలో తనని ఆమె తిరస్కరించిందన్న కారణం చూపాడు. తన విషయంలో తలదూర్చనని నిఖచ్చిగా తేల్చి చెప్పాడు. కష్టాలలో కన్నీళ్లతో మునిగి విసిగి వేసారిపోయిన సరళకి జీవితం అంటేనే విరక్తి కలిగింది. ప్రాణం తీసుకోవాలి అన్నంత కోపం వచ్చింది. ఆమె చుట్టూ ఏర్పడిన పుకార్లు విన్న అభిమానులు ఓపెన్ గా ఆమె మీద గొడవపడ్డం ప్రారంభించారు. ఆ సమయంలో ఆమెని బెదిరింపుల నుండి, రౌడీ మూకల అల్లరి నుండి కేవలం ఒకే వ్యక్తి మాత్రమే కాపాడగలడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, కృష్ణంరాజు. తన ఫ్యామిలీలో కృష్ణంరాజు అంటే రాఘవరాజుకి ఎన్నలేని అభిమానం ఉంది. కృష్ణంరాజు ఏకైక కుమారుడు రుత్విక్ రాజ్. కృష్ణంరాజు చాలా తెలివైనవాడు. ఆ యువకుడు చాలా తెలివైనవాడవ్వడం వల్ల సమర్థవంతంగా వ్యాపారం నిర్వహించేవాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఆయన కొన్ని 100 కోట్లు సంపాదించాడు. బిజినెస్ మొత్తం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. ఆ సమయంలో కృష్ణంరాజుకి దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన వర్మ ఫ్యామిలీ వారసురాలితో నిశ్చితార్థం అయిపోయింది. చివరిగా సరళ అనుకోని పరిణామాల మధ్య రాఘవరాజుకి దత్తపుత్రికగా మారింది. దాంతో ఎటువంటి రక్త సంబంధం లేకుండా సరళకి కృష్ణంరాజు అన్నవరసయ్యాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి. సరళ దేవకన్యలాగా అద్భుతమైన అందం కలిగింది. కాని అందుకు విరుద్ధంగా శివానిలో ఆ అందం కనిపించలేదు. కనీసం సరళ కాలి గోటికి కూడా పోలదు శివాని. అందుకే ఆమె టీనేజ్ లో ఉన్నప్పుడు రాఘవరాజు ఆమె మీద మరొకసారి DNA టెస్ట్ జరపాలి అని నిర్ణయించుకున్నాడు. ఏదో ఒక విధంగా ఈ విషయాన్ని తెలుసుకుని జెనెటిక్ డిపార్ట్మెంట్ లో తన ఫ్రెండ్స్ ద్వారా టెస్ట్ రిజల్ట్స్ ని తనకనుకూలంగా మార్చుకుంది శివాని. ఈ విషయం రాఘవరాజు వరకు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇది తెలియని పెద్దాయన సరళ అందం శివానికి రాలేదని మనసులో బాధపడుతూ ఉండేవాడు. నిజం తెలుసుకున్న రుత్విక్ DNA రిపోర్ట్ శివాని తారుమారు చేయడానికి ముందే అసలు రిపోర్ట్ తన సొంతం చేసుకున్నాడు. దీన్ని బట్టి శివాని ఫ్రాడ్ అని ఆధారాలతో సహా అతనికి తెలిసిపోయింది. శివాని పథకాలైతే పన్నగలదు కాని వాటి పర్యవసానం గురించి పెద్దగా పట్టించుకునే తెలివితేటలు ఆమెకు లేవు. రిజల్ట్స్ ని మార్చడం ద్వారా అందరినీ నమ్మించగలదు అనామే అనుకుంది. అప్పుడు అందరి కళ్లల్లో తనే సరళ కూతురిగా చలామణి అవ్వొచ్చని ఆశపడింది. ఆమె రుత్విక్ ని చాలా తక్కువగా అంచనా వేసింది. చిన్నప్పటినుంచి ఎన్నో పద్మవ్యూహాలని, ఎందరో మహామహా మేధావులను ఎదుర్కొంటూ వచ్చాడు రుత్విక్. రాజ్యం కోసం, పదవి కోసం ఎన్నో ఎత్తులకు పై ఎత్తులు వేసే ఎందరినో సమర్థంగా ఎదుర్కొని ఆఖరికి ఈ స్థాయికొచ్చాడు రుత్విక్. జీవితంలో అతను చేయని పోరాటం అంటూ లేదు. అలాంటి అతన్ని మాయ చేయాలంటే శివానిలాంటి అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అప్పటికే రాఘవరాజు ముసలివాడైపోయాడు. వయస్సు, అనుభవం పరిగణంలోకి తీసుకోవచ్చు కాని ప్రస్తుతం ముసలివాడైన ఆయన్ని అందరూ పక్కన పెట్టేశారు. కాని అతని మనవడు రుత్విక్ అలా కాదు. రాఘవరాజుని ఏమార్చినట్లుగా రుత్విక్ ని శివాని మాయ చేయలేకపోయింది. ఆమె మనసులో ఇంకా ఏదో పెద్ద పథకం ఉందని ఊహించిన రుత్విక్ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పటిదాకా తనకి DNA రిపోర్ట్ విషయం తెలియనట్టే లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు రుత్విక్. రాఘవరాజు కాలం దగ్గర పడింది. పేరుకు మాత్రమే ఆయన కృష్ణంరాజు గ్రూప్ చైర్మన్, కాని అందులో ఆయనకు ఎటువంటి ప్రాముఖ్యత లేదు. అప్పుడప్పుడు అవసరమైన సమయంలో ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆయన అభిప్రాయాలు అడిగినంత మాత్రాన వాటిని పాటిస్తారని గ్యారంటీ లేదు. కంపెనీ వ్యవహారాలన్నీ తనకెంతో ఇష్టమైన తన మనవడు రుత్విక్ చేతికి అప్పగించాడు రాఘవరాజు. తన శేష జీవితం ప్రశాంతంగా గడపాలని నిశ్చయించుకున్నాడు. రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. తన తర్వాత కుటుంబ వారసత్వం ఆస్తులన్నీ పంచడానికొక నమ్మకమైన వ్యక్తి కావాలని ఆయన అనుకున్నాడు. రాజుగారి కుటుంబానికి నిజమైన వారసుడు రుత్విక్కే. కాని అదే కుటుంబంలో
అతనంటే గిట్టని వాళ్లు చాలా మంది ఉన్నారు. భవిష్యత్తులో రాజుగారి సామ్రాజ్యాన్ని రుత్విక్ రాజ్ పాలించడం వాళ్ళకిష్టం లేదు. అందుకే వాళ్ళెవరూ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం చూసి ఆస్తి మీద కన్నేసిన మిగిలిన కుటుంబ సభ్యులు కంగారు పడ్డం మొదలుపెట్టారు. రాఘవరాజుకి 3 భార్యలు. మొదటి భార్య కుమారుడు కృష్ణంరాజు, అతని ఏకైక కుమారుడు రుత్విక్ రాజ్. అంటే అర్థం తన తదనంతరం ఆస్తి మొత్తం రుత్విక్ ఒక్కడికే చెందుతుందని కాదు. వారసత్వానికి అర్హులైన వారు ఆ కుటుంబంలో చాలా మంది ఉన్నారు. సహజంగా ఇలాంటి అంతర్గత పోరాటాలు జరిగే సమయంలో ఎంతో మంది మహిళలు బలవుతూనే ఉంటారు. సితార డిఎన్ఏ రిపోర్ట్ తనకి దొరకగానే రుత్విక్ చాలాసేపు ఆలోచనల్లో ఉండిపోయాడు. సరళ కన్న కూతురు సితార అన్న విషయం నిర్ధారించబడింది. సితార స్థానం ఆక్రమించుకున్న శివాని ఒక చీటర్ మాత్రమే. ఈ సందర్భంగా సరళ సొంత కూతురుగా సితార గుర్తింపు ఆమెకు అందించడంలో ఎంతో అవసరమని రుత్విక్ అనుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే తనకు నిజంగా ఫియాన్సీ అయ్యే హక్కు కేవలం సితారకు మాత్రమే ఉంది. రుత్విక్ ఒకసారి సరళ ఫోటో చూశాడు. అచ్చుగుద్దినట్టు ఆమె సితారలాగే ఉంది. నిజానికి ఒకసారి శివాని, సితార వీళ్ళిద్దరినీ పక్కపక్కన పెట్టి చూపిస్తే నిజమైన వారసురాలు ఎవరు అన్నది రాఘవరాజ్కి తెలిసిపోతుంది. ఒకే ఒక్కసారైనా వాళ్ళిద్దరినీ చూస్తే చాలు. ఇంకా ఆ పైన వివరాలు, వాదనలు అంతెందుకు, డిఎన్ఏ రిపోర్ట్ లాంటివి కూడా అవసరం లేదు. సితార తన తల్లి పోలికలు, ఆమె అందం పొనికి పుచ్చుకుని జన్మించింది. ఇంతకన్నా గొప్ప రుజువు ఏదీ అవసరం లేదు. అయినా కాని రుత్విక్ అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. అతనికెందుకో సితార మీద ఎనలేని ప్రేమ కలిగింది. ఎపిసోడ్ నంబర్ 76 సాక్ష్యం. సితార లాంటి అందమైన, అమాయకమైన, స్వచ్ఛమైన అమ్మాయికి ఒక మంచి భర్త కావాలి. రుత్విక్ కి సంబంధించినంత వరకు అమ్మాయిలు ఉన్నా లేకపోయినా అతని జీవితం గడిచిపోతుంది. తన జీవితంలో భార్య అనేది కేవలం ఒక పదవి లాంటిది మాత్రమే. అమ్మాయిలందరూ ఒకే టైప్. జీవితంలో ఇక మీదటెప్పుడు కూడా అమ్మాయిలని ప్రేమించకూడదు అని అతను నిశ్చయించుకున్నాడు. ఇలాంటి ఫీలింగ్స్ పెంచుకుంటే అది తన బలహీనతకు మాత్రమే దారితీస్తుంది. అలా జరిగితే చాలా ప్రమాదం. నిరంతరం డబ్బుల కోసం ఎత్తులకు పై ఎత్తులు వేసే ధనవంతుల రాజ్యంలో స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటి సితార లాంటి అమ్మాయిలకు స్థానం లేదు. ఇప్పుడే తనకొక కొడుకున్నాడు అన్న విషయం రుత్విక్కి తెలిసింది. ఈ తింగరమ్మాయి సంరక్షణలో ఆ పిల్లాడు ఒక అద్భుతంగా తయారయ్యాడు. అతన్ని ఎదుర్కోవడానికి రుత్విక్ బుర్రబద్దలు కొట్టుకోవాల్సొస్తుంది. అక్కడే సితార నిద్రిస్తున్న బెడ్ మీద కూర్చుని ఆమెను చూస్తూ ఆలోచనల్లోకి వెళ్లిపోయాడు రుత్విక్. అర్ధరాత్రి అయింది. అయినా ఇంకా రోషన్ కి నిద్ర పట్టడం లేదు. బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతూ ఉన్నాడు. కొంతసేపటికి బెడ్ మీద నుండి కిందికి దిగి స్టడీ టేబుల్ దగ్గరికెళ్లి మ్యాథ్స్ నోట్బుక్ తీసుకుని ప్రాబ్లమ్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న డెస్క్ టాప్ ఆన్ చేశాడు. ఈమెయిల్ లాగిన్ అవ్వగానే అతనికొక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్ యంగ్ ఇన్నోవేషన్స్ నుండి అమర్నాథ్ పంపించాడు. అందులో చందనకి సంబంధించిన వివరాలున్నాయి. ఈ మెయిల్ చాలా శ్రద్ధగా పరిశీలించాడు రోషన్. చందన పేరు వింటే ఆమంత క్రూయల్ మెంటాలిటీ కలిగింది కాదు అని అనిపిస్తోంది. ఏదో పథకం వేసినట్టు కంప్యూటర్ వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు రోషన్. ఇందాక రుత్విక్ తో జరిగిన సంభాషణ వల్ల రోషన్ కి చాలా కోపంగా ఉంది. తన తల్లి దగ్గర్నుంచి ఎటువంటి సమాచారం రాకపోయేసరికి అతనికి కోపం మరింతెక్కువైంది. అందుకే ఈమెయిల్ చేస్తున్నప్పటికీ కూడా అతని ధ్యాస చందనపైన లేదు. అందుకే సిస్టమ్ షట్డౌన్ చేయబోతుంటే అమర్నాథ్ మెయిల్ ఐడి నుండి ఇంకొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. అందులో పార్టీ హాల్లో చందనకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఈ వీడియోలు అమర్నాథ్ ఏ రకంగా సంపాదించాడో రోషన్ కి తెలీదు. మొదటి వీడియో ఓపెన్ చేశాడు. ఆ వీడియోలో హోటల్ కారిడార్లో చందనెవరో అమ్మాయిని తీవ్రంగా గాయపరుస్తూ కనిపించింది. వీడియో చూడగానే చందనని గుర్తుపట్టాడు రోషన్. ఎందుకంటే పార్టీలో ఆమె ఆ డ్రెస్ లో ఉండడం అతను గమనించాడు. ఆ హోటల్లో సెక్యూరిటీ కెమెరాలన్నీ చాలా భద్రంగా ఎవరికీ కనపడని విధంగా దాచుంచారు. వీడియో కూడా పూర్తిగా జూమ్ చేసుంది. మెట్లెక్కే దారి ఇంకా ఎలివేటర్ ఓపెన్ కవర్ చేసే విధంగా కెమెరాలు ఏర్పాటు చేశారు. హోటల్ నిర్మాణంలో అనుభవం ఉన్న వాళ్ళకి ఈ 2 పాయింట్ల దగ్గర సెక్యూరిటీ కెమెరాలు ఫోకస్ చేయడం ముఖ్యం అని చాలా సులభంగా అర్థమవుతుంది. అందుకే 2 విభిన్నమైన కోణాల నుంచి ఈ వీడియో రికార్డ్ అవ్వడం జరిగింది. ఆవేశంలో చందన నేరం చేస్తుందనే విషయం ఆమెకి తెలియలేదు.
ఒకవేళ తనకు అంతగా కోపం ఉంటే ఎవరికీ కనపడని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్తే ఆమె ఎవరి దృష్టిలోనూ పడేది కాదు. కాని పాపం దురదృష్టం కొద్దీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే విధంగా అక్కడే నిలబడి ఆ అమ్మాయిని కొడుతోంది చందన. తన తండ్రి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో ఉంచుకుని ఆమె వెనక్కి తగ్గలేదు. అమర్నాథ్ పంపిన మొదటి వీడియో అంత స్పష్టంగా లేదు. ఆ యాంగిల్లో చూస్తే కేవలం చందన ఆకారం మాత్రమే కనబడుతోంది. రూపం పూర్తిగా కనపడ్డం లేదు. ఆమె ఎవరినైతే హింసిస్తోందో ఆ వ్యక్తి మొహం కూడా బాగా జూమ్ చేయడం వల్ల స్పష్టంగా లేకుండా బ్లర్రీగా కనబడుతోంది. ఇంకొక వీడియో క్లిప్పింగ్ ఓపెన్ చేసేసరికి ఇద్దరి ముఖాలు కనపడ్డాయి. ఆ కెమెరా ఖచ్చితమైన యాంగిల్లో ప్లేస్ చేయడం వల్ల వారిద్దరి ముఖ కవలికలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చందనని అతను వెంటనే గుర్తుపట్టాడు. మెల్లిగా ఆమె హింసిస్తున్న వ్యక్తి ముఖం కూడా తేటతెల్లమైంది. ఆమె అశ్విని ఆంటీ అయ్యుంటుందేమో అని ఆశ్చర్యపోయాడు రోషన్. ఆలోచనగా అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ రోజు అశ్విని కూడా పార్టీకొచ్చిందా? బహుశా అతను లేటుగా రావడం వల్ల ఆమెను చూడలేకపోయుంటాడేమో అనుకున్నాడు రోషన్. వీడియో 5 నిమిషాలు గడిచిన తర్వాత అశ్వినిని మెట్ల దారిలోకి తీసుకెళ్లింది చందన. 10 నిమిషాల తర్వాత ముఖంలో టెన్షన్తో కంగారు పడుతూ బయటకొచ్చింది చందన. ఇంకొక 10 నిమిషాల తర్వాత కొంతమంది సెక్యూరిటీ గార్డులు సీన్లోకొచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న అశ్వినిని మోసుకుంటూ తీసుకెళ్లారు వాళ్ళు. రోషన్ ఆలోచనల్లో పడ్డాడు. అతని మనసులో చందన ముఖమే గుర్తొస్తోంది. ఈ రోజు పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది. అందులో ఇదొక ఆసక్తికరమైన సన్నివేశంలాగా రోషన్ కనిపించింది. అశ్విని ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నా కానీ రోషన్ కి ఆమె పట్ల జాలి కలగలేదు. ఆమె చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవిస్తోంది అనుకున్నాడు. ఒకసారి సితారా రోషన్ ని గుడికి తీసుకెళ్లింది. అప్పుడు ఒక పురోహితుడు చెప్పే భగవద్గీత ప్రసంగం విన్నాడు రోషన్. అందులో కర్మఫలం గురించి ఆయన చాలా స్పష్టంగా వివరించాడు. ఆ మాటలు చిన్నవాడైనా కూడా రోషన్ మనసులో బాగా ముద్రపడింది. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, అలా కాకుండా చెడు చేస్తే దాని ఫలితం కూడా మనమే అనుభవించాలి. ఏదేమైనా కాని చందన స్వభావం చూసి రోషన్ చాలా భయపడ్డాడు. వీడియోలో ఆమె అశ్వినిని మెట్ల వెనకాలకి తీసుకెళ్లి ఏం చేసిందో అతనికి అర్థం కాలేదు. కాని అశ్విని ముఖం మాత్రం చాలా దారుణంగా తయారైంది. చందన ఎలాంటిది అనే విషయంలో రోషన్ కి ఎటువంటి భయం లేదు. నిజానికి ఆమె ఎవరో కూడా తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. కాని పార్టీలో చందన తన తల్లితో గొడవ పెట్టుకోవడం వల్ల ఆమె గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అశ్వినిని చాలా క్రూరంగా గాయపరిచింది చందన. సితార మీద కోపంతో అశ్వినికి గతి పట్టించిందని రోషన్ అనుకున్నాడు. ఇలాంటి స్వభావం ఉన్న చందన భవిష్యత్తులో తన తల్లికి ఏవైనా సమస్యలు సృష్టిస్తుందేమో అని భయపడ్డాడు. ఆలోచిస్తూ ఆ వీడియోని తమ కంప్యూటర్లో సేవ్ చేసుకున్నాడు రోషన్. ఆ గది మొత్తం చాలా వెచ్చగా ఉంది. సితార మంచి నిద్రలో ఉంది. ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సహజంగా ఆమె ఇంత ప్రశాంతంగా ఏ చీకు చింత లేకుండా నిద్రపోవడం జరగదు. చాలాసార్లు తనకి అనుకోని పీడకలలొస్తూ ఉంటాయి. కాని నిన్న రాత్రి మాత్రం చాలా ప్రశాంతంగా ఉండడమే కాక కలలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇంకా సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే ఆమెకు మెలకు వచ్చింది. ఆమె మెదడులో ఉన్న అలారం దానంతట అదే ఆమెను నిద్రలేపింది. ఎటువంటి సూర్యకిరణాలు ప్రవేశించలేని విధంగా కర్టెన్లు దగ్గరగా మూసుకునున్నాయి. ఇంక లోపలికి వెలుతురు ప్రవేశించలేదు. గదిలో చీకటి ఆమెను చుట్టుముట్టి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నట్టుంది. నిన్న రాత్రి తాగిన వైన్ వల్ల హ్యాంగ్ ఓవర్తో ఆమె తల తిరిగిపోతోంది. కళ్ళు తెరవకుండానే నుదిటి మీద చెయ్యి పెట్టి తడుముకుంటోంది. ఇంకా ఇంతలోనే వేరొక పెద్ద చెయ్యి నొప్పిగా ఉన్న ఆమె తల మీద కొద్దిపాటి ఒత్తిడి కలిగిస్తూ అదే పనిగా మసాజ్ చేసింది. దాంతో ఆమె నొప్పి కొంచెం శాంతిచ్చినట్లు అనిపించింది. తలనొప్పి తగ్గగానే ఆ చెయ్యి ఎవరిదా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఒకే ఒక్కసారి వెలుగు పడ్డంతో ఆమె కళ్ళు తెరిచి తన చుట్టుపక్కల మొత్తం చూసింది. ఒక వ్యక్తి ఆమె ముఖంలో ముఖం పెట్టి చూస్తూ కనిపించాడు. అతని పొడువాటి చేతులు ఆర్తిగా ఆమెను గుండెలకు హత్తుకున్నాయి. ఇద్దరి ఒంటి మీద బట్టల్లేవు. ఒక బెడ్షీట్ మాత్రమే కప్పబడి ఉంది. ఒకసారి బెడ్షీట్ లోపలికి చూసి ఆమెకు షాక్ తగిలింది. రిత్విక్ ని ఇప్పటి వరకు సూట్లోనే ఆమె చూసింది. కాని ఇప్పుడు అతని శరీరం చూస్తే అందంగా తీర్చిదిద్దిన శిల్పంలాగా అనిపించింది. ఇది చూడగానే ఆమె మెదడు మొత్తం మొద్దుబారిపోయింది. ఊపిరి వేగంగా పుంజుకుంది. గత రాత్రి జరిగిన సంఘటనలు ఆమెకు అస్పష్టంగా గుర్తున్నాయి. ఒకసారి వాటిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆమెకు గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించింది.
కొంచెం ఆల్కహాల్ తీసుకున్న ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. కాని మగతగా ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందో ఆమెకు తేలిగ్గానే జ్ఞాపకం ఉంటుంది. తనకు గుర్తున్నంతవరకు రోడ్డు పక్కన ఒక పెద్ద స్పోర్ట్స్ కారుంది. ఒక వ్యక్తి ఆమెను తన చేతుల్లో మోసుకుంటూ తీసుకెళ్లి ఆ కార్లో తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకోవడం జరిగింది. ఆ సన్నివేశాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటోంది. ఆమెకు కంగారెక్కువైంది. ఇలాంటి పనులు ఎందుకు చేశానా అని తనని తానే నిందించుకుంది సితారా. తనకి కెపాసిటీ లేనప్పుడు ఆ వైన్ మొత్తం ఎందుకు తాగిందా అని బాధపడింది. దానివల్లిప్పుడు ఆమె చాలా పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నట్టనిపించింది. ఆమె ఎందుకు త్వరగా ఇతరులకు లొంగిపోతోందో ఆమెకు అర్థం కాలేదు. కంగారుతో ఆమె శరీరం మొత్తం వణకడం ప్రారంభించింది. ఆమె అలా కదులుతూ ఉండడం వల్ల అతనికి మెలకు వచ్చింది. రుత్విక్ ఎప్పుడూ కూడా చాలా తక్కువగా పడుకునేవాడు. చిన్న అలికిడైతే చాలు అతడికి తేలిగ్గా మెలకు వచ్చేసేది. చిన్నతనంలో అతని తాత రాఘవరాజు అతన్ని ఒక మిలిటరీ క్యాంపులో స్పెషల్ ట్రైనింగ్ కి పంపించాడు. అక్కడే అతను ఏ పరిస్థితుల్లో అయినా అప్రమత్తంగా ఉండడం నేర్చుకున్నాడు. చీమ చిటుక్కుమన్నా మెలకువ తెచ్చుకోవడం అతనికి అలవాటైంది. ఏంటి నిద్ర లేచావా అని ఆమెను అడిగాడు రుత్విక్. తల దింపి ఆమెను దగ్గరగా చూశాడు. అతని ఊపిరిలోని వెచ్చదనం చెంపలకు తగిలి సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. నిద్రమత్తులో బద్ధకంగా ఉన్నా కూడా అతని వాయిస్ అయస్కాంతంలా ఆమెను ఆకర్షించింది. అతను అడిగిన ప్రశ్న వినేసరికి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆమె సమాధానం చెప్పలేదు. కాని కళ్ళు మూసుకుని రాయిలా నిశ్చలంగా ఉండిపోయింది. జీవితంలో మొట్టమొదటిసారి ఆమె ఒక మగాడితో కలిసి గడిపింది. కొంచెం నర్వస్ గా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉందని రుత్విక్ అనుకున్నాడు. నువ్వు సినిమాల్లోకెళ్ళకముందే ఇంత నటిస్తున్నావంటే ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతావు. నువ్వు మేల్కొనే ఉన్నావని నాకు తెలుసు అని ఒక్క క్షణం గుండె వేగం తగ్గించేలా మాట్లాడాడు. అయినా కాని ఆమె కళ్ళు తెరవలేదు. పక్కకి తిరిగి అతని నుంచి దూరంగా జరుగుతూ నిద్దర్లో మాట్లాడినట్టు నటించింది. చిన్నగా నవ్వుతూ ఆమె చేష్టలని గమనిస్తున్నాడు రుత్విక్. దూరంగా వెళ్లి ఆమె బెడ్ మీద నుంచి కింద పడిపోబోతుంటే, ఏంటి పారిపోవాలనుకుంటున్నావా అని తమాషాగా అడిగాడు. ఇంత జరిగిన తర్వాత తన నుండి తప్పించుకోవడం మూర్ఖత్వమే అవుతుందనే విషయం అతనికి తెలుసు. ఆమెను బెడ్ మధ్యలోకి జరిపి మళ్లీ గట్టిగా హత్తుకున్నాడు. సిగ్గుతో ఆమెకు కళ్ళు తెరవాలి అనిపించలేదు. గట్టిగా కళ్ళు మూసుకుని అతన్ని నమ్మించాలి అనుకుంది. లేచావా లేదా, ఇంకా నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా అని అడిగాడు రుత్విక్. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఒక చేత్తో ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకుని, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నా కళ్ళలోకి చూడు అన్నాడు. కళ్ళు తెరిస్తే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుందని ఆమెకు తెలుసు. ఆమె ప్రతి ఒక్క చర్య అతన్ని మరింత వివసుణ్ణి చేస్తోంది. మరొకసారి ఇద్దరూ శృంగార సాగరంలో తేలియాడారు. అప్పటికే ఆమె అలసిపోయి అచేతనంగా బెడ్ మీద పడుకునుంది సితారా. వెంటనే నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తూ, ఇంత తీవ్రంగా ఎప్పుడూ ఒక అమ్మాయిని కోరుకోలేదు అనుకున్నాడు రుత్విక్. ఆ తర్వాత ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లి నౌకర్లకి బెడ్షీట్ చేంజ్ చేయమని చెప్పాడు. నిద్రపోతున్న ఆమెను అతను బెడ్ మీదకు తీసుకొచ్చి పడుకోబెట్టడం ఆమె గుర్తించింది. నిద్రలో ఎంత టైం గడిచిందో కూడా ఆమెకు తెలియలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి బారెడు పొద్దెక్కింది. బెడ్ పక్కనే ఉన్న డిజిటల్ క్లాక్ ని చూస్తే అది మధ్యాహ్నం 12 టైం చూపిస్తోంది. కిటికీలు కొద్దిగా తెరుచున్నాయి. చల్లటి గాలి లోపలికి వస్తూ లోపలున్న గాలి బయటికి తరుముతూ గది మొత్తం ప్రకాశవంతం చేసింది. తను ఒక బెడ్ మీద పడుకున్నట్టుగా ఆమె గుర్తించింది. పక్కకు తిరిగి చూస్తే బెడ్ ఖాళీగా ఉంది. అతను వెళ్లిపోయినట్లు అనిపించింది. ఆ ఆలోచన రాగానే బెడ్ మొత్తం తానే ఆక్రమించుకుని పడుకుంది సితారా. బెడ్షీట్ ముఖంపై కప్పుకుంది. అలాగే కొంత సమయం బెడ్ మీద అటూ ఇటూ కదలాడింది. ఆ తర్వాత కిందకు దిగి బెడ్రూంలోంచి హాల్లోకి ప్రవేశించింది. మార్బల్ ఫ్లోరింగ్ తన కాళ్ళకి చల్లగా తగిలింది. సోఫా మీద తన కోసం సరికొత్త బట్టలు రెడీగా ఉన్నాయి. అతని దగ్గర నుండి ఏమీ తీసుకోవడం అంటే ఇష్టం లేదు. కాని ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితిలో వేరే మార్గం లేక బట్టలు తీసుకుని చేంజ్ చేసుకోవడానికి బెడ్రూంలోకి వెళ్ళింది. ఇంకా బట్టలు మార్చుకోవడం పూర్తిగా అవ్వకుండానే ఆమె ఫోన్ మోగింది. ఏదో ఆలోచిస్తున్న ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకొచ్చి వెంటనే చేతిలోకి తీసుకుంది. డిస్ప్లేలో వినయ్ వర్మ అనే పేరు కనిపించగానే ఆమె స్టన్ అయింది. ఈ పరిస్థితుల్లో అతని దగ్గర నుండి కాల్ రావడం చూసి
ఆమె గిల్టీగా ఫీల్ అయింది. వినయ్తో మాట్లాడ్డానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో ఆమెకు తెలియలేదు. వినయ్తో గాని రిత్విక్ తో గాని ఆమెకెటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు వాళ్ళ ముందర ఆమె ఎందుకు బలహీనం అయిపోతుందో ఆమెకు అర్థం కాలేదు. కొంత సమయం ఆమె ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఫోన్ రింగ్ అవ్వడం ఆటోమేటిక్ గా ఆగిపోయింది. కానీ ఆ మరుక్షణమే మళ్లీ మోగడం ప్రారంభించింది. కాల్ ఆన్సర్ చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది సితార. ఎపిసోడ్ 77 మూర్ఖుడు. ఫోన్ అలా రింగ్ అవుతూనే ఉంది. సితార మనసులో ఆలోచనలు తేటతెల్లంగా పరిభ్రమిస్తున్నాయి. ఎంత లేదనుకున్నా వినయ్ తన గౌరవాన్ని కాపాడాడు. అతనికెందుకో తను రుణపడున్నాను అని ఆమెకనిపించింది. కాల్ లిఫ్ట్ చేయకపోతే అతను నొచ్చుకుంటాడేమో అని కూడా భయపడింది. తామిద్దరూ కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేయాల్సొస్తుంది. ఇవన్నీ ఆలోచించి ఆమె ఆఖరికి ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అంది ఆమె. సితారా? అవతల నుండి వినయ్ వర్మ స్వరం హస్కీగా వినిపించింది. ఆమెకెక్కువగా ఇబ్బంది కలిగించడం కూడదని అతను మెల్లిగా మాట్లాడుతున్నాడు. అతని స్వరంలో ఆందోళన వినిపించగానే ఆమెకు కన్నీలాగలేదు. కిటికీ దగ్గరికెళ్లి కర్టెన్ పైకెత్తింది. ఎర్రటి సూర్యకాంతి లోపలికి ప్రవేశించి ఆమె కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. వినయ్, నువ్వేనా మాట్లాడేది? అడిగింది సితార. నిన్న రాత్రొక డ్రింక్ తాగిన తర్వాత నువ్వు స్పృహ తప్పి పడిపోయావని శ్రీజిత్ నాకు చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని అడిగాడు. నేను ఇప్పుడు అంటూ తడబడింది సితార. అతని ప్రశ్నకి ఏ విధంగా స్పందించాలో ఆమెకు అర్థం కాలేదు. నిజానికి ఆమె ఎక్కడుందో కూడా ఆమెకే తెలీదు. కిటికీ బయటకి చూస్తే ఆమెకొక సీనరీలా కనిపించింది. ఏదో కొండ ప్రాంతంలాగా అనిపించింది. కనుచూపు మేర ప్రదేశం అంతా పచ్చగా అందంగా కనబడుతోంది. నేను అంటూ ఇంకా తడబడుతూనే ఉంది. సితారా, ఏది చెప్పాలని హెసిటేట్ చేస్తున్నావు? ఒకవేళ నీ ఒంట్లో బాగోలేకపోతే టెన్షన్ పడకు. నువ్వు క్షేమంగా ఇంట్లో ఉంటే అదే చాలు నాకు. ఇప్పుడే నిద్రలేచావా? ఆమె మౌనంగా ఉండడంతో బద్ధకంగా ఉందేమో అని అపార్థం చేసుకున్న వినయ్ ఆమెనిలా అడిగాడు. నేను మీ ఇంటి దగ్గర కింద వెయిట్ చేస్తున్నాను. కాఫీ తాగడానికి వస్తావా? మళ్ళీ తనే అడిగాడు. నేను ఇంటి దగ్గర లేను. మొదటిసారి ధైర్యం చేసి సమాధానం చెప్పింది సితార. చాలాసేపటి వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. అవునా, మరెక్కడున్నావు? అడిగాడు వినయ్. ఆమె అపార్ట్మెంట్ బయట అతని కార్ పార్క్ చేసుంది. అతను కార్లో నుండి బయటకి దిగి మూసి ఉన్న ఆమె అపార్ట్మెంట్ కిటికీ తలుపుల వైపు చూశాడు. అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వెంటనే వచ్చి నేను పికప్ చేసుకుంటాను అన్నాడు వినయ్. ఆమె తల తిరిగిపోతున్న భావన కలిగితే చెయ్యి పెట్టి రుద్దుకుంది. నో వినయ్, నువ్వు నన్ను పికప్ చేసుకోవాల్సిన పని లేదు. కొంతసేపట్లో నేనే ఇంటికెళ్ళిపోతాను. ఎక్కువగా మాట్లాడకుండా చిన్నగా నిట్టూర్చాడు వినయ్. ఇంకా ఏదో మాట్లాడాలి అనుకున్నాడు. కాని తను సితార జీవితంలో అలాంటి స్థానంలో లేడని అతనికి అర్థమైంది. అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయాడు. సితారకి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇద్దరూ ఫోన్లోనే ఒకరి గుండె చప్పుడు మరొకరు విన్నారు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం దొర్లిపోయింది. కాలం స్తంభించిపోయిందా అని వారికనిపించింది. ఇలా కాలం భారంగా నడుస్తూ ఉండగానే వినయ్ సితారకు వినపడే విధంగా నిట్టూర్చాడు. సితారా, నీకు ప్రాబ్లం ఏదైనా నాతో చెప్పడానికి అస్సలు భయపడకే అన్నాడు. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అది మీ ఇద్దరి మధ్య సంబంధం ఏదైనా ఉంటే నాకు చెప్పు, పర్వాలేదు నిజాయితీగా అడిగాడు వినయ్. అతను మీ ఇద్దరు అనగానే ఆమె నిన్న రాత్రి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంది. షాక్ తిన్న ఆమెను తను ఫోన్లో ఉన్నావా అనే విషయం మర్చిపోయి అవును అన్నట్టు తలూపింది. అతను నువ్వనుకునేంత మామూలు మనిషి కాదు. నువ్వతనితో ఎక్కువగా స్నేహం చేయకపోవడమే మంచిది. అతని స్వరంలో కొద్దిగా ఆందోళన వినిపించింది. మామూలు మనిషి కాదు అంటే అర్థమేంటి? నిజానికి నిన్నే రిత్విక్ ఎవరు అనే విషయం ఆమెకు తెలిసింది. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలో ఒకటైన కృష్ణరాజు గ్రూప్ యొక్క వారసుడు. ఎప్పటికీ కూడా అలాంటి వాళ్లతో సంబంధం పెట్టుకోదు. వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అగాధం ఉంది. ఇద్దరివి భిన్న ప్రపంచాలు. ఒకరి ప్రపంచంలోకి ఇంకొకరు రావడం చాలా కష్టం. ఇద్దరూ కనుక కలిస్తే వారికి భవిష్యత్తుండదు. ఆ విషయం నాక్కూడా తెలుసు వినయ్ అని ముభావంగా చెప్పింది సితార. నో, నీకు పూర్తిగా తెలీదు సితారా. తెలుసని నువ్వనుకుంటున్నావు అంతే. నువ్వనుకున్న దానికన్నా చాలా పెద్దవాడు ఋత్విక్.
అని కొంతసేపు ఆలోచించిన తర్వాత, నువ్వు రుత్విక్ ని ప్రేమిస్తున్నావా? సడన్ గా అడిగాడు వినయ్. అతన్ని ప్రేమించడమా? ఎప్పుడూ అమ్మాయిలని డబ్బుతో అనగదొక్కాలనే రుత్విక్ లాంటి మనుషుల్ని ఆమె ఎప్పటికీ ప్రేమించదు. ఆమె కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఏదో మాట్లాడాలనుంది కాని ఆ మాటలు గొంతు దాటి బయటకు రావడం లేదు. ఆమె నిశ్శబ్దంగా ఉండేసరికి అతను తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు. రుత్విక్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. నువ్వు అతనితో ఉంటే డెఫినెట్ గా సమస్యలో ఇరుక్కుంటావు. నీకేమైనా బాధ కలిగితే నేను చూడలేను సితారా అన్నాడు వినయ్. ఆ మాటలంటూనే కామ్గా ఉండిపోయాడు. నువ్వు బాధపడితే నాకూడా బాధ కలుగుతుంది అన్నాడు వినయ్. అతని స్వరంలో ధ్వనించిన ఆవేదన వినేసరికి ఆమె హృదయం ద్రవించింది. ఒక్క క్షణం ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఒక మగాడు ప్రేమగా మాట్లాడితే హృదయం ఉన్న ఏ ఆడదైనా చలించిపోక తప్పదు. సితార కూడా అందరిలాగే ఇటువంటి భావానికి అతీతం కాదు. మొదట ఆమె తనని తాను చాలా నియంత్రించుకోవాలి అనుకుంది. తన మనసులోని భావాన్ని కనపడకుండా పరదాలో దాచుకుంది. జాలిగా అతని మాటలు వినిపించేసరికి హృదయానికి వేసుకున్న ముసుగు తొలగిపోయింది. పెదవుల మీద చిరునవ్వు కనిపించింది. కాని ఆ చిరునవ్వు ఎంతో సమయం నిలవలేదు. కోపంగా రగిలిపోయే రుత్విక్ ముఖం ఆమె కళ్ల ముందు కదలాడేసరికి తను ఎటువంటి స్థానంలో ఉందో ఆమెకు అర్థమైంది. తను ఎవరితోనైనా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే అతనికి నచ్చడం లేదు. తానే పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా సితారకి వినయ్ అంటే ఎనలేని గౌరవం ఉంది. అతనికెప్పుడూ ఆమె రుణపడి ఉంటుంది. కాని ప్రేమ, కృతజ్ఞత రెండూ ఒక్కటి కాదు. ఒకవేళ వినయ్ ఆమె ప్రేమించకపోతే, అతను బాధపడితే తన సమస్య ఏంటో ఆమెకు అర్థం కావడం లేదు. బలహీనమైన స్వరంతో, థ్యాంక్యూ వినయ్, కాని నా వల్ల నువ్వు చిక్కుల్లో ఇరుక్కోవడం నాకస్సలిష్టం ఉండదు అంది సితార. చిక్కుల్లో ఇరుక్కోవడం అంటే ఈ ఉద్దేశం ఏమిటో వినయ్కి అర్థం కాలేదు. సితారా, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నువ్వు అనుకున్న దానికన్నా నేను చాలా చాలా ఎక్కువ బలవంతుణ్ణి అతను గర్వంగా అన్నాడు. ఆ మాటలు ఆమెను తనని స్వాగతిస్తున్నట్టుగా ఉన్నాయి. అతని రక్షణ కవచాలలో సురక్షితంగా ఉండమని ఆమెను ఆహ్వానిస్తున్నట్లు అనిపించాయి వినయ్ మాటలు. సితారా, నీకు రక్షణ కల్పించే అదృష్టం నాకిస్తావా అని అడిగాడు వినయ్. అతను మామూలుగానే అన్నా కూడా, నీ మనసులో నాకు స్థానమిస్తావా అన్నట్టు ఆ మాటలు సితారకి వినిపించాయి. ఫోన్ మీద ఆమె చేతివేళ్లు బిగుసుకున్నాయి. ఇప్పటివరకు రాయిలా ఉన్న ఆమె గుండె ఒక్క క్షణం కరిగిపోయింది. ఆ క్షణంలో ఆమె మనస్సులో పరస్పర విరుద్ధ భావాలు చోటు చేసుకున్నాయి. ఆలోచనలో మునిగిపోయిన ఆమె తన వెనకే ఒకరు నిలబడి ఉన్నారు, తన మాటలు వింటున్నారు అని గమనించలేదు. తన చేతిలోని ఫోన్ ఒక పెద్ద చెయ్యి లాక్కున్నప్పుడు మాత్రమే ఆమెకి ఏం జరిగిందో అర్థమైంది. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసిన తనకు ఆమె వైపు వస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. సితారా, సితారా నువ్వు అని అవతల వైపు నుండి వినయ్ వర్మ మాటలు వినిపిస్తూ ఉండగానే రుత్విక్ ఆ ఫోన్ కిటికీలో నుండి బయటకు విసిరేశాడు. కిటికీ దగ్గరకెళ్లి నిస్సహాయంగా ముక్కలైపోతున్న తన ఫోన్ వైపు చూసింది సితార. ఆమె మనసంతా కోపంతో నిండిపోయింది. శరీరమంతా వణికిపోయింది. ఆమె భుజాలని కదలకుండా పట్టుకుని నిప్పులు కక్కుతున్న కళ్లతో, నువ్వు తెలివైన దానివనుకున్నాను అన్నాడు రుత్విక్. అదే పనిగా ఆమె గుండెలు అదిరిపడుతున్నాయి. అతని చేష్టల వల్ల ఆమెకు కోపం వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. అప్పట్లో తన ఫోన్ పోయిందని చెప్పి రుత్విక్ ఈ కొత్త ఫోన్ ఆమె కొనిచ్చాడు. ఫోన్ పోవడం గురించి ఆమెకు పెద్దగా పట్టింపు లేదు, కానీ అందులో రోషన్వి చాలా ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫోన్ ముక్కలు చెక్కలైపోవడం చూసి అతను ఎంత కోపంగా ఫోన్ని విసిరాడో అర్థమవుతోంది. సితార ఇంకా నిగ్రహం కోల్పోయింది. కోపంగా అతన్ని దూరంగా తోస్తూ, నువ్వొక మూర్ఖుడివి, రీజన్ ఏమీ లేకుండా అనవసరంగా ఫోన్ పాడు చేశావు, దిస్ ఇస్ టూ మచ్ అని ఆవేశంగా అతని గుండెల మీద గుద్దుతూ అంది సితార. ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంది. నిన్న రాత్రి నుండి దాచుకున్న కోపం అంతా ఒక్కసారి విస్ఫోటనంలా పేలింది. సహజంగా ఆమె సౌమ్యమైన స్వభావం కలది. ఎవరితోనూ అంత తేలిగ్గా గొడవలు పెట్టుకునేది కాదు సితార. కాని రుత్విక్ ప్రతిసారి తన సహనాన్ని పరీక్షిస్తున్నట్లు ఉన్నాడు. కోపంతో అతన్ని పక్కకు తోసి బయటకు వెళ్లిపోవాలని డోర్ దగ్గరకు చేరుకుంది. వేగంగా ముందుకు కదిలి ఆమె చేయి పట్టుకుని, ఎక్కడికెళ్తున్నావు అని అడిగాడు. ఇంటికెళ్తున్నాను అంది సితార. నిజమా? నాకు డౌటే. నువ్వు డెఫినెట్ గా వినయ్ ఎక్కడున్నాడో అక్కడికే వెళ్తావు. అతడు నిన్ను కాపాడతాడనే కదా నీ ఫీలింగ్ అని వెటకారంగా అడిగాడు రుత్విక్. నేనెవరితో వెళ్తే నీకేంటి? నీలాంటి మెంటల్ గాళ్లతో ఉండడం నాకు అస్సలిష్టం లేదు అని కోపంగా అతని వైపు చూసింది సితార. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా కనిపిస్తున్నాయి. విసురుగా అతని చేతిని వదిలించుకుంది. అతనామెను గట్టిగా లాగితే
ఆమె వెళ్లి కిటికీ మీద పడింది. సితారకి నడుం విరిగిపోయినంత పనయింది. ఆ నొప్పితో కన్ఫర్మ్గా నీకు పిచ్చెక్కింది. నీకిష్టం వచ్చినట్టు నన్ను హింసించేస్తున్నావు. ఊరుకునేది లేదు. ఈసారి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ఖచ్చితంగా తెగేసి చెప్పింది సితార. ఆ మాటలు వినగానే అతని ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా చేంజ్ అయ్యాయి. నీకిప్పటికూడా నీ స్థానమేంటో అర్థమైనట్లేదు. నీ స్టేటస్ ఏంటో, నువ్వు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో మళ్ళీ మళ్ళీ నా నోటి నుంచి వినాలి అనుకుంటున్నావా అంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రుత్విక్. నా స్టేటసా? నా స్టేటస్ ఏంటి? నువ్వే చెప్పు అని కోపంగా అడిగింది. అతని మాటలకి అర్థమేంటో ఆమెకు తెలిసింది. అంటే నేను నీ ప్రియురాల్నా, లేక ప్రాపర్టీనా, లేదంటే నీ ఇష్టానికి వాడుకునే ఆడదాన్నంటున్నావా? ఈ మూడింటిలో నా స్టేటస్ ఏంటి? నువ్వే చెప్పు అని ఊగిపోతూ అడిగింది సితార. ఆమెలో అంత కోపం రుత్విక్ ఇంతవరకు ముందెన్నడూ చూడలేదు. అతను కూల్గా ఆమె వైపు చూశాడు. ఒక పోలీస్ ఆఫీసర్ తనని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు అనుకున్నాడు. సడన్ గా ఆమె పగలబడి నవ్వడం ప్రారంభించింది. రుత్విక్, నువ్వు చాలా గొప్పవాడివి. అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేనేమైనా నీ కంటికి ఆట బొమ్మలా కనిపిస్తున్నానా? నీకిష్టం వచ్చినప్పుడు వాడుకునే ఒక యంత్రం అనుకున్నావా అని అడిగింది. ఏ కాదా అని అడిగాడు రుత్విక్. అతనికి కూడా కోపం కట్టలు తెంచుకుంది. నీ నోరు చాలా పెద్దదని ఒప్పుకుంటున్నాను. ప్రతిసారి నా మీద నెగ్గడం నీకు అవసరమా? ఇప్పుడు నువ్వు నాదానివి. ఆ విషయం దృష్టిలో ఉంచుకుని అడ్డమైన వాళ్లతో మాట్లాడడం మానేయ్. నా వస్తువుల మీదెవరైనా చెయ్యి వేస్తే నాకస్సలిష్టం ఉండదు అన్నాడు. వస్తువా అడిగింది సితార. ఎందుకంత డౌట్ పడుతున్నావు? నీ ఒంటి మీద బట్టలతో కలిపి పూర్తిగా నువ్వు నాదానివి అన్నాడు రుత్విక్. గంభీరంగా వినిపించిన అతని స్వరం శిలాశాసనంలా అనిపించింది. ఆ మాటలు వినగానే ఆమెకు నవ్వొచ్చింది. నేన్ని వస్తువునా? ఎప్పుడు నీతో సహజీవనం చేయమంటావు? నీదాన్నంటావు. నేనొక మనిషిని, వస్తువుని కాను. నా ఒంటి మీద బట్టలు కూడా నీవే అంటే నాకివవసరం లేదు అని ఒంటి మీద బట్టలు తీయడం ప్రారంభించింది. ఆమె ధరించిన కోట్ తీసి అతని ముఖం మీద కొడుతూ, తీసుకో, నువ్విచ్చినవన్నీ వెనక్కి తీసుకో, నేన్నీకివ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తాను అని హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోతూ అంది సితార. అయోమయంగా ఆమె వైపు చూస్తూ భుజాలు పట్టుకుని ఆపాడు రుత్విక్. ఆమె ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తోంది? నిజంగా నా మాటలంత కఠినంగా ఉన్నాయా అని మనసులో అనుకున్నాడు రుత్విక్. సితార, ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అని అడిగాడు. నేన్ తక్కువ చేసుకుంటున్నానా? నువ్వే కదా నన్నా స్థాయికి దిగజార్చావు అని ఒక్క క్షణం ఆగింది సితార. నేనడ్డమైన వాళ్లతో మాట్లాడుతున్నానా? అసలు నీతో కూడా నేనెప్పుడు మాట్లాడలేదే. ఎప్పుడైనా నీ మీద పడి నేను రెచ్చగొట్టాలని ట్రై చేశానా? మొదట నువ్వే నా జీవితంతో ఆడుకోవడం మొదలుపెట్టావు. నీ దగ్గర బందీగా పెట్టుకోవడానికి నేనంత చీప్గా కనిపిస్తున్నానా? ఎప్పుడైనా సిగ్గు లేకుండా నీ వెంట పడ్డానా? లేదు కదా. నేను చేసిన ఒకే ఒక తప్పు కొన్ని సంవత్సరాల క్రితం నీతో అగ్రిమెంట్ చేసుకోవడం. నిజమే, అందులో నన్నెవరూ బలవంతం చేయలేదు. నేనే ఒప్పుకున్నాను. దానికి నువ్వు చేసిన సహాయాన్ని కూడా నేనెప్పటికీ మర్చిపోలేను. ఒకవేళ మా నాన్న వ్యాపారం దెబ్బతినకపోయుంటే నేను అగ్రిమెంట్ సైన్ చేసేదాన్ని కాదు. ఎన్ని కోట్లిచ్చినా కానీ తల్లిగా తన హక్కుని ఎవరైనా వదులుకుంటారా? నేను కూడా నీకు 10 కోట్లిస్తాను. నువ్వు నీ కొడుకు నాకిచ్చేస్తావా? నువ్వు ధైర్యం చెయ్యగలవా? అంత ధైర్యం నీకుందా అంటూ అతన్ని కడిగి పారేసింది సితార. ఎంతో కాలంగా తన మనసుని తూట్లుగా గాయపరుస్తున్న బాధని ఈ రోజు ఆమె వెళ్లగక్కింది. ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు రుత్విక్. ఎపిసోడ్ 78 డూ యూ లవ్ హిమ్. సితారా ఈ విధంగా రియాక్ట్ అవ్వడం రుత్విక్ ఇప్పటివరకు చూడలేదు. ఎప్పుడూ కంట్రోల్డ్గా ఉండే ఆమె ఈరోజు అతని చేతిలో ఓడిపోయింది. ఆమె ఇంకా మాట్లాడుతూనే ఉంది. నీ కొడుకు నీ కాకుండా దూరం చేసినందుకు ఏం చేయడానికైనా నేను సిద్ధమే. నేను జీవితాంతం సంపాదించిందంతా నీకే ఇస్తాను. నాక్కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ నేను ఒప్పుకున్నాను. ఆఖరికి సహజీవనం అన్నా కూడా కాదనలేదు. అంత మాత్రం చేత నన్నొక బానిసలా ట్రీట్ చేయడం భావ్యం కాదు. నీతో కలిసి జీవించినంత మాత్రాన నాకంటూ గౌరవం ఉండదా? నీ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తున్నందుకు నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నీకు అందించాలా? ఇదేనా నీ కావాల్సింది అని ఏడుస్తూ అంది సితార. షటప్. చాలాసేపు నిశ్శబ్దం తరువాత ఆమె బుగ్గలు గట్టిగా నొక్కుతూ అరిచాడు రుత్విక్.
ఆమె ఈ ప్రశ్నలు అడగడం అతనికి నచ్చలేదు. తనది మరీ అంతరాతి హృదయం కాదని అతను అంగీకరించలేకపోయాడు. కొంతసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత గుండెలు పగిలేలా విలపించింది సితార. ఇప్పటి వరకు రోషన్ కోసం ఎంత బాధ కలిగినా తట్టుకుని అతనికి తెలియకుండా మూగగా రోధించింది. డైరెక్టర్ విరాజ్ తనని హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడని, తన భవిష్యత్తు బంగారుమయమవుతుందని అశ్విని తనని చూసి అసూయపడవచ్చు. కానీ కష్టం వస్తే చెప్పుకునే నా అనుకున్న తల్లిదండ్రులు అశ్వినికున్నారు. ఈ విషయంలో అశ్విన్ అంటే కూడా సితారకి అసూయగానే ఉండేది. తను కూడా అలాంటి ప్రేమ ఆప్యాయతలు కావాలనుకుంది. కాని తనని మరీ అంత హీనంగా చూడ్డం ఆమె తట్టుకోలేకపోయింది. అక్కడే నిలబడి రిత్విక్ ని బలమంతా ఉపయోగించి తోసింది. ఎంత బలం ఉపయోగించినా రిత్విక్ బండరాయిలా ఉండిపోయాడు తప్ప ఒక్క ఇంచ్ కూడా కదల్లేదు. నీ డబ్బు నువ్విచ్చినవన్నీ తీసుకో, నన్ను టార్చర్ చేయకు. ఐ హేట్ యు మిస్టర్ రిత్విక్, ఐ హేట్ యు టు ద కోర్ అని చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉంది సితార. బాధ తట్టుకోలేక అలాగే ఏడుస్తూ విండోని ఆనుకుని నెమ్మదిగా కిందికి జారింది. ఆమెలో చాలా కాలంగా దాచుకున్న భావోద్వేగాలన్నీ ఒక్కసారి పెల్లుబికి బయటకొచ్చాయి. ఆ సమయంలో నిస్సహాయంగా రోదించే పసిపిల్లలా అనిపించింది సితార. రిత్విక్కి ఏం చెయ్యాలో, ఆమెనెలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమెకు భూమి మీదున్న సౌకర్యాలన్నీ కల్పించి ఒక కోటలో మహారాణిలా చూసుకోవాలి అనుకున్నాడు. ఇతరులెవరికన్నూ ఆమె మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నాడు. ఇదేనా అతను చేసిన తప్పు? ఆమె అతని నుంచి ఏం కోరుకుంటోంది? అతనికి అర్థం కాలేదు. తన చిన్నప్పటి నుండి ట్రైనింగ్ క్యాంపులో దారుణమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా కాని అతనికి కష్టం అనిపించలేదు. ఒక్కసారి కూడా ఏడవలేదు. అంత రాతి హృదయం కలిగిన రిత్విక్ ఒక్కసారి సితార తన ముందు రోధించేసరికి బాధతో విలవిల్లాడిపోయాడు. స్టాప్ క్రయింగ్ సితారా. ఆ ఒక్క మాటే అతని నోటి వెంటొచ్చింది. ఆడవాళ్ల ఏడుపనేది మగాళ్లకెరవేసిన తిరుగులేని ట్రంప్ కార్డ్ లాంటిది. ప్రపంచంలో నిజాయితీగా రోధించే స్త్రీకున్న శక్తి ఇంక దేనికీ లేదు. అలాంటి బాధకి ఎంతటి మహాసామ్రాజ్యమైనా నేలకూలక తప్పదు. ఆమెను ఓదార్చలేక రిత్విక్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. జీవితంలో ఒక్కసారికి ఒక అమ్మాయిని రిత్విక్ ఓదార్చడం జరగలేదు. అయితే అరుణ్కి ప్రేమనందించినట్టు ఆమె కూడా అందించాలా? చిన్నప్పుడు ఏదైనా జ్వరం వస్తే ఇంజెక్షన్స్ తీసుకోవడానికి అరుణ్ చాలా భయపడేవాడు. ఇంజెక్షన్ చేసిన తర్వాత చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయేవాడు. అప్పుడు రిత్విక్ అతన్ని దగ్గరికి తీసుకుని ముద్దాడితే కాని ఆపేవాడు కాదు. సితార కూడా ఇప్పుడు అతనికి అదే విధంగా కనబడుతోంది. వెంటనే ఆమె దగ్గరికెళ్లి తన 2 చేతులతో అమాంతం గాల్లోకి లేపాడు. మామూలుగా అయితే అతని నుండి దూరంగా వెళ్లిపోయేది. కాని ఈసారి అతను హత్తుకుంటే తన గుండెల్లో తలదూర్చి కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది. ఒక 25 ఏళ్ల అమ్మాయిలా కాకుండా నిస్సహాయంగా చిన్నపిల్లలా అనిపించింది. అరుణ్ని ఎత్తుకున్నట్టే ఆమెను కూడా ఎత్తుకుని బెడ్ దగ్గరకు తీసుకెళ్లి నెమ్మదిగా జారవిడిచాడు. ఆ తర్వాత ఆమె కన్నీళ్లు తుడిచి బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టి, డోంట్ వరీ సితారా, డోంట్ క్రై సితారా అన్నాడు. అయినా కూడా ఆమె అలాగే భూమి ఆకాశం ఏకం చేసే విధంగా ఏడుస్తూనే ఉంది. చాలాసేపు ఆమెనలా హత్తుకునే ఉండిపోయాడు రిత్విక్. నెమ్మదిగా ఆమెకు తెలియకుండానే ఆమె కన్నీళ్లు తగ్గిపోయాయి. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆమె ప్రయత్నించింది. ఫ్యూచర్లో నిన్ను ప్రేమించేది నేనొక్కడ్నే కావాలి. ఇంకొకరెవరున్నా నేను సహించను. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో అతని మాటలు ప్రతిధ్వనించాయి. అతనికి కోపం ఇంకా తగ్గలేదు. కాని ఖచ్చితంగా ముఖం సౌమ్యంగా మారింది. ఇకపై వినయ్ని కాంటాక్ట్ చేయకు, సినిమాలో హీరోని మార్చమని చెప్తాను అని చాలా జాగ్రత్తగా అన్నాడు రిత్విక్. హీరోని మారుస్తావా? ఎందుకు? అర్థం కాక అడిగింది సితార. అతను నీ వైపు చూసే చూపులు నాకు నచ్చవు. వినయ్ నిన్ను ముట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా నేను భరించలేను. నాకిష్టం లేదంతే, సింపుల్ అన్నాడు రిత్విక్. అతనిలో కనిపించిన అసూయ ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకిష్టం లేదు అడిగింది సితార. ఎందుకంటే నువ్వు నాదానివి. ఎవరైనా నిన్నలా చూస్తే నాకు కోపం వస్తుంది అని చెప్పాడు రిత్విక్. ఏమీ మాట్లాడలేకపోయింది సితార. కాని తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం వల్ల వినయ్ నష్టపోవడం ఆమెకిష్టం లేదు. ప్లీజ్ హీరోని మార్చకు, రిత్విక్ ని రిక్వెస్ట్ చేసింది సితార. ఎందుకు అతని పట్ల జాలి చూపిస్తున్నావు? వినయ్ అంటే నీకిష్టమా? డూ యు లవ్ హిమ్ అడిగాడు రిత్విక్. నో, వెంటనే రియాక్ట్ అయింది సితార. అతనికి ఎందుకు అలాంటి భావం కలిగిందో ఆమెకు అర్థం కాలేదు. వినయ్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తూ ఉంటావు, ఇది నీకొంచెం విచిత్రంగా అనిపించడం లేదా అడిగాడు రిత్విక్. తనకి తెలియకుండానే రిత్విక్ మాటల్లో అసూయ ధ్వనించింది.
గతంలో రోషన్ కూడా ఇదే విధంగా ప్రవర్తించేవాడు. అయినా కాని ఆమె ఆ విషయాన్ని పెద్దగా పొగిడింది లేదు. వినయ్ ఒక గొప్ప నటుడు. అతను యాక్ట్ చేసిన మూవీస్, టీవీ షోస్ నేను చూశాను. అతని నటన సహజంగా ఉంటుంది. యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీకి వచ్చిన అతనికి చాలా అనుభవం ఉంది. అతను లవ్ స్టోరీస్ యాక్ట్ చేయడం అంటే అది డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతుంది అని మనసులోని భావాలు బయట పెట్టకుండా కాన్ఫిడెంట్ గా సమాధానం ఇచ్చింది సితార. అతని ముఖంలో భావాలు మారుతూ ఉండడం ఆమె గమనించలేదు. ఆమెను ఒక్కసారిగా బెడ్ మీద నుండి బాత్రూమ్ లోకి తీసుకెళ్లాడు. రిత్విక్, ఏం చేస్తున్నావు? ప్లీజ్ నన్నొదులు. కొంచెం ఇబ్బంది పడుతూ అతని భుజాల మీద కొడుతూ అంది సితార. అతను ఆ మాటలు పట్టించుకోకుండా ఆమెను పూర్తిగా నురగతో నిండిన బాత్ టబ్ లో పడేశాడు. రిత్విక్ ఎందుకలా ప్రవర్తించాడో ఆమెకు అర్థం కాలేదు. కొంత సమయం తర్వాత టబ్ దగ్గర నేలపై కూర్చుని ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, నా ముందర ఇంకొక మగాన్ని పొగుడుతున్నావా? సూటిగా అడిగాడు. నేనేమైనా తప్పన్నానా? వెంటనే సమాధానం చెప్పింది సితార. అసలు నీ ఉద్దేశమేంటి? అర్థం కాక అడిగాడు రిత్విక్. వినయ్ నీకన్నా చాలా సౌమ్యంగా, సుకుమారంగా ఉంటాడు. చెప్పింది అర్థం చేసుకుంటాడు. అన్ని విషయాల్లోనూ కేరింగ్ గా ఉంటాడు అని చెప్పింది సితార. అంటే కానీ నాకన్నా అందంగా ఉంటాడా? నాకన్నా బెటర్ స్టేటస్ ఉందా? లేదంటే ఆస్తిపాస్తులున్నాయా? అని వినయ్ కన్నా తనలో ఉండే గొప్ప లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా ఆమె ముందుంచాడు రిత్విక్. ఆమె కోపం తగ్గిపోయింది. వినయ్ కన్నా అన్ని విధాలా తను గొప్పవాడని ప్రూవ్ చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు రిత్విక్. అది తలచుకుంటే ఆమెకు రోషన్ గుర్తొచ్చాడు. చిన్నప్పుడు తనని కాకుండా ఎవరినైనా ముద్దు చేస్తుంటే, అమ్మా నువ్వెందుకు ఆ బాబుని ఎత్తుకున్నావు? ఆ బాబు నాకన్నా క్యూట్ గా ఉన్నాడా? అమ్మకి నేనంటే ఇష్టం లేదు అని బొంగమూతి పెట్టి అడిగేవాడు. కాని తండ్రికి కొడుక్కి తేడా ఉంది. సితార ఇతరులను ఇష్టపడుతుంటే అతనికి నచ్చలేదనే విషయం దాచి ఉంచడానికి రిత్విక్ ప్రయత్నిస్తున్నాడు. కాని అతను అసూయపడ్డం ఆమెకు అర్థమైంది. రిత్విక్, నిజంగా నువ్వు చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నావు అంది సితార. మాట్లాడకు అన్నాడు రిత్విక్. సరే, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. వినయ్ నీకన్నా అందంగా లేడు, మీకన్నా ధనవంతుడు కాడు. అమ్మాయిలని అంత సాఫ్ట్ గా హ్యాండిల్ చేయలేడని నేను చెప్పాలనుకుంటున్నావా? ఇదంతా చిన్నపిల్లలే చేస్తారు. నిజంగా నీ వయసు 28 అడిగింది సితార. కొంచెం ముందు కొంగి చటుక్కున ఆమె పెదాలు కొరికాడు రిత్విక్. ఆమె అతన్ని వదిలించుకుని బాత్ టబ్ లో మునిగిపోయింది. కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత పైకి లేచింది. అతని ప్రవర్తనకు అతని వైపు కోపంగా చూసింది. ఆమె ఎంత కోపంగా చూస్తే రిత్విక్ కి అంత అందంగా కనబడుతోంది. సరే, నీ ప్రకారమే అతన్ని హీరోగా కొనసాగిద్దాం కానీ అని తన మాటల్ని అర్ధాంతరంగా ఆపేశాడు. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, కానీ ఏంటి అని అడిగింది. టైం వచ్చినప్పుడు డైరెక్టర్ విరాజ్ కి నేనే చెప్తాను అని మనసులో అనుకున్నాడు రిత్విక్. అతని మైండ్ లో ఇప్పటికే ఒక పథకం రూపుదిద్దుకుంది. ఒకవేళ సితార ఇతరులతో సన్నిహితంగా ఉండాలనుకుంటే ఆమెతో ఎవరు సన్నిహితంగా ఉండకుండా చెయ్యడం ఎలాగో రిత్విక్ కి బాగా తెలుసు. అసలు మొదట్లో వినయ్ వర్మని హీరోగా డైరెక్టర్ విరాజ్ సజెస్ట్ చేసినప్పుడు రిత్విక్ స్వయంగా అప్రూవ్ చేశాడు. కానీ అదే సినిమాలో సితార హీరోయిన్ గా సెలెక్ట్ అవుతుంది అని రిత్విక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నటీనటుల కాస్టింగ్ లో అతనికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. కానీ నిన్న రాత్రి పార్టీలో వాళ్ళిద్దరి ప్రవర్తన అతనికి ఇరిటేషన్ తెప్పించింది. ఒక మగాడిగా సితారని వినయ్ వర్మ ఇష్టపడుతున్నాడన్న విషయం అర్థం చేసుకోగలిగాడు రిత్విక్. కానీ అతని మనసులో ఏ ఉద్దేశం ఉందో ప్రస్తుతం సితారకి అర్థం కావడం లేదు. ఎంతసేపటికి అతను మాట్లాడకపోయేసరికి కానీ ఏంటి, నీ కండిషన్స్ ఏంటో చెప్పు అని అడిగింది. నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు రిత్విక్. అతడలా రిక్వెస్ట్ చేస్తాడని ఆమె ఊహించలేకపోయింది. నన్ను అంటూ అతని మీదకు వెళ్ళింది. 1 అని అన్నాడు రిత్విక్. 2 అంటూ లెక్క పెడుతున్నాడు. నెమ్మదిగా ఆమె రెస్పాన్స్ కోసం మహారాజులా వెయిట్ చేస్తున్నాడు. మొదట షాక్ అయింది. కాని గత్యంతరం లేక అతనికి కొంచెం దగ్గరగా జరిగింది. రిత్విక్ బాత్ టబ్ లోకి ప్రవేశించాడు. వాళ్ళిద్దరి కదలికకి నీటి మీద అలలేర్పడ్డాయి. ఆమె నెమ్మదిగా అతడి పెదవులపై ముద్దు పెట్టింది. ఇద్దరూ ఒక క్షణం ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకున్నారు. అంతేనా అడిగాడు రిత్విక్. ఇంకేం కావాలి? ఒక రింగ్ టోన్ గుర్తుకు తెచ్చుకుంటూ అడిగింది సితార. కాని ఏ రెస్పాన్స్ ఆమె ఊహించినట్టుగా లేదు. నీకసలు కిస్ చేయడమే రాదు అని జాలి లేకుండా ఆమెను విమర్శించాడు రిత్విక్. ఓ నిజమా? అయితే ముందర వేరే వాళ్ల మీద ప్రాక్టీస్ చేయమంటావా అని అతన్ని టీజ్ చేస్తూ అడిగింది. ఎంత ధైర్యం అన్నాడు రిత్విక్. నా సంగతి వదిలేయి, కిస్ చేయడం అంటే పెదాలు కొరకడమేనా? నీకూడా కిస్సింగ్ సెన్సే లేదు అని అతన్ని మరింత రెచ్చగొట్టింది సితార. నాకు కిస్సింగ్ సెన్స్ లేదా? ఒక్కసారి ట్రై చేస్తావా? ఉందో లేదో నీకే తెలుస్తుంది అన్నాడు రిత్విక్. పోయి నీతో ట్రై చేయాలా అంది సితార.
ఆ మాటలనడంతోనే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. మరొక మాటకు అవకాశం లేకుండా ఆమె పెదవులకు తన పెదవులతో దగ్గరగా చేర్చాడు. ఈసారి ఆమె కూడా అతనికి అడ్డు చెప్పలేదు. కళ్ళు మూసుకుని పూర్తిగా ఆ ముద్దును ఆస్వాదించాడు. కాని ఈసారి మునుపటిలాగా అతని ప్రవర్తన హార్ష్గా లేదు. ఇద్దరికీ ఆ అనుభూతి మధురాతి మధురంగా అనిపించింది. ఒకవైపు అతని ప్రవర్తన చాలా రాక్షసంగా నియంతలాగా ఉంది. మరొకవైపు సౌమ్యంగా తన భావాలకు విలువిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రెండింటిలో ఏదతని నిజమైన స్వభావమో సితారకి అర్థం కాలేదు. కొంత సమయం తర్వాత ఆమె కళ్ళను అలాగే చూస్తూ ఉండిపోయాడు రుత్విక్. ఆ కళ్ళను చూస్తే ఎంతటి మగాడైనా ఆమె మాయలో పడిపోవడం ఖాయం. నన్నొదిలి వెళ్లకు అన్నాడు రుత్విక్. ఆ తర్వాత బాతింగ్ టబ్లో నుండి లేచి వెళ్లిపోయాడు. ఆ బాత్రూమ్ తన బెడ్రూమ్ సైజ్కి రెట్టింపు ఉందనే విషయం ఆమెకు అర్థమైంది. ఆ టబ్లో నుంచి ఆమెకు లేవాలి అనిపించక చాలాసేపు అలాగే ఉండిపోయింది. తడబడుతూ బాత్రూంలో నుండి ఆమె బయటకి రావడం చూసి, నీ కనీసం నడవడం కూడా సరిగ్గా రాదా సితారా అన్నాడు రుత్విక్. అదే పనిగా అతను చూస్తూ ఉంటే ఆమె కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఏం చూస్తున్నావు? చిరుకోపంగా అడిగింది సితారా. నిన్నే చూస్తున్నా. ఎందుకు అడిగావు? సిగ్గుపడుతున్నావా? నవ్వుతూ ప్రశ్నించాడు రుత్విక్. ఆమె సమాధానం చెప్పకుండా ఇంకొక గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఆ తర్వాత తడిసిన కురులతో ఆమె బయటికి రావడం చూసి, ఇలా ఉంటే నీకు హెడ్డేక్ వస్తుంది అని చెప్పి హెయిర్ డ్రైయర్ తీసుకునొచ్చి ఆమెకు హెల్ప్ చేశాడు రుత్విక్. ఇంతకు ముందు శివానికి కూడా ఇలాగే హెల్ప్ చేసుంటాడా అని అనుకుంది సితారా. అమ్మాయిలకి ఈ హెయిర్ స్టైల్ ని అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసావే, ఇంతకు ముందర ఎక్కడ పనిచేశావు అని సరదాగా అడిగింది సితారా. ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ఆమె వైపు చూసి, బ్యూటిఫుల్ అన్నాడు రుత్విక్. నెమ్మదిగా వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందర కూర్చుని ఆమె భుజాలు పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రుత్విక్. ఇంకా ఏం చేస్తాడో అనుకుంది కాని, ఆకలిగా ఉందా అని అడిగాడు. ఆ రోజంతా ఏ పని చేయకపోయేసరికి ఆమె కడుపంతా ఖాళీగా ఉంది. ఏం తింటావు? ఆమె ఏం మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే అడిగాడు రుత్విక్. నాకేం తినాలని లేదు, అర్జెంటుగా ఇంటికెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది, రోషన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని అతనితో చెప్పింది సితారా. రోషన్ పేరు వినపడగానే రుత్విక్ ముఖం ముభావంగా మారిపోయింది. ఎపిసోడ్ 79 క్రిటికల్ కండిషన్. రోషన్ పేరు వినగానే రుత్విక్ ముఖంలో భావాలు మారిపోయాయి. ఆ లిటిల్ రాస్కల్ ని తలుచుకోగానే అతని పెదవులపై చిన్నగా చిరునవ్వు కనిపించింది. అతని పేరేంటి అడిగాడు రుత్విక్. రోషన్ రాజ్ అని సందేహిస్తూ చెప్పి అతని ముఖంలోకి చూసింది సితారా. గోడకి జారుకుని రోషన్ రాజ్ అని తనలో తాను అనుకుంటున్నట్టు పైకన్నాడు రుత్విక్. తన పేరు కూడా ఆ పిల్లాడికి జత చేయడం వల్ల అతనికి కొంచెం విచిత్రంగా అనిపించింది. పుట్టినప్పుడు దాదాపు ఊపిరిపోయినంత పనైంది. కాని దేవుడి దయవల్ల అరుణకిరణంలా చీకట్లు చీల్చుకుంటూ పుట్టాడు నా రోషన్. అందుకే తేజోమయంగా వెలగాలని రోషన్ అని పేరు పెట్టుకున్నాను అని అతనికి వివరించింది సితారా. తండ్రిగా తన కొడుకు గురించి తెలుసుకునే హక్కు రుత్విక్ ఉందని ఆమె అనుకుంది. చాలా బాగుంది పేరు. ఇప్పుడెవరితో ఉంటున్నాడు అడిగాడు రుత్విక్. నాతోనే ఉంటున్నాడు అని చాలా క్యాజువల్ గా చెప్పింది. మరి మీ నాన్నతో ఉండడం లేదా అని రెట్టించాడు. ఆ మాటలు వినగానే ఆమెకు గతం గుర్తుకొచ్చింది. ఇప్పుడు పరశురాంకి రోషన్ అంటే ఎనలేని ప్రేముంది. కాని మొదట్లో పరశురాంతో కలిపి అందరూ రోషన్ని తన దగ్గర ఉంచుకోవద్దని సలహా ఇచ్చారు. రోషన్ని ఇంటికి తీసుకురాగానే ఆ బలహీనంగా ఉన్న బాబుని చూసి ఆందోళన చెందాడు పరశురాం. ఎన్నో విమర్శలెదుర్కొని చదువుకునే టైంలోనే రోషన్ని పోషించుకుంటూ నానా కష్టాలు పడేది సితారా. దానికి తోడు రోషన్ పుట్టడంతోనే ఒక కంజెనిటల్ హార్ట్ డిజీజ్ తో పుట్టాడు. అందువల్ల ఎప్పుడు చూసినా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. అయినా కాని బాధపడక ఓర్పుగా అతనికి కావలసిన ఫార్ములా మిల్క్, పోషక ఆహారాలన్నీ అందిస్తూ మెల్లిగా కాలం నెట్టుకుంటూ వచ్చింది సితారా. పెద్దవాడవుతున్న కొద్దీ రోషన్ వయసుకి మించిన వినయం, తెలివితేటలు కనబర్చేవాడు. దాంతో రోషన్ పట్ల వల్లమాలిన అభిమానం పెంచుకున్నాడు పరశురాం. ఈ విషయంలో సితార పెంపుడు తల్లి సుకన్య ఇంకా ఆమె కూతురు అశ్వినికి అస్సలిష్టం ఉండేది కాదు. పరశురాం ప్రేమ సగం సితార దోచుకుంటే మిగిలిన సగం రోషన్ దోచుకున్నాడు అనుకునేవాళ్లు. ఒకరోజు రోషన్ కెంతో ఇష్టమైన బొమ్మని అశ్విని ముక్కలు ముక్కలుగా చేసింది. సితార ఇంటికొచ్చేసరికి రోషన్, అమ్మ నేను బ్యాడ్ బాయ్నా? గ్రానీ ఇంకా అశ్విని ఆంటీలకి ఎందుకు నేనంటే ఇష్టం లేదు అని ఏడుస్తూ అడిగాడు. చిన్నారి రోషన్ మాటలు వినేసరికి ఆమె గుండె పగిలినంత పనైంది.
అశ్విని తన తండ్రి ప్రేమ దక్కలేదని కోప్పడినా అర్థం చేసుకోగలదు. కాని అన్నీ తెలిసిన సుకన్య కూడా ఇలా చేసేసరికి సితార తట్టుకోలేకపోయింది. నిజానికి తనకి ఇష్టం లేకపోయినా సుకన్య బలవంతం చేసి రిత్విక్ తో అగ్రిమెంట్ కొప్పించింది. తనని దత్తత తీసుకున్న కుటుంబానికి ఆర్థిక సమస్యలొస్తే ఇష్టం లేకపోయినా సితార అండగా నిలిచింది. అలాంటిది తన కన్న కొడుకుని చులకనగా చూస్తే ఆమె సహించలేకపోయింది. ఒక్కసారి గతమంతా ఆమె కళ్ళ ముందర కదిలింది. నా పెంపుడు తల్లి సుకన్య, ఆమెకు రోషన్ అంటే అస్సలిష్టం లేదు. అందుకే ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాను అని రిత్విక్ తో చెప్పింది సితార. ఇప్పటికే ఆలస్యమైంది. నిన్న రాత్రి ఇంటికి రానందుకు రోషన్ కంగారు పడుతుంటాడు. నేను త్వరగా వెళ్ళాలి అంది సితార. ఏంటి, నువ్వు ఒక్కదానివే వెళ్తావా అన్నాడు రిత్విక్. అవును, ఏమైంది అర్థం కాక అడిగింది సితార. ఈ కొండ మీద నుండి సరైన రోడ్ లేదు. దాదాపు 8 కిలోమీటర్లు మొత్తం ఘాట్ రోడ్స్. ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరం అన్నాడు రిత్విక్. అయితే డ్రైవర్ని పంపించు ప్లీజ్ అంది సితార. అతడేమీ మాట్లాడలేదు. సితార రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు రోషన్. ఆ రోజంతా ఏమీ తినకపోవడం వల్ల కడుపులో నుండి విచిత్రమైన శబ్దాలొస్తున్నాయి. ఏదోలాగా తంటాలు పడి పిజ్జా తయారు చేసుకున్నాడు. పిజ్జా తింటున్నంతసేపు రోషన్ మనసు బాధతో నిండిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా అతనికి కన్నీళ్లాగడం లేదు. ఎప్పుడూ సితారిలా చేయలేదు. వర్క్ లో బిజీగా ఉన్నా 1 గంట తనతో డిన్నర్ చేయడానికైనా స్పెండ్ చేసేది. ఇప్పుడు రాత్రి 8 అవుతున్నా ఆమె ఎక్కడుందో కూడా తెలీదు. కనీసం ఆమె నుండి కాల్ కూడా లేదు. పిజ్జా తినడం పూర్తి చేసిన తర్వాత సోఫాలో పడుకుని బోర్ నేడ్చాడు రోషన్. అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూనే, అమ్మకి నేనంటే ఇష్టం లేదు అని ఇంకా సోఫా లోపలికి తల దూర్చేశాడు. వెంటనే అతనికి రాత్రి తనని రెచ్చగొట్టిన వ్యక్తి మాటలు గుర్తొచ్చాయి. తన తల్లి తన నుండి దూరం చేసేది ఎలాంటి వాడైనా ఊరుకునేది లేదని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు రోషన్. ఇలా ప్రశాంతంగా ఉండే ఇల్లంటే రోషన్ కి ఇష్టం లేదు. అమ్మ ఉన్నప్పుడు ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది. ఆఫీస్లో వర్క్ తో ఆమె అలసిపోయినా కాని రోషన్ హోంవర్క్ చేస్తుంటే పక్కనే కూర్చునేది. ఇప్పుడు ఇంట్లో ఆమె లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. టీవీ కూడా రోషన్ కి ఇంట్రెస్టింగ్ గా అనిపించడం లేదు. ఇలా ఆలోచిస్తూ ఉండగా అమర్నాథ్ ఫోన్ చేసి రోషన్ కి అవసరమైన ఇన్ఫర్మేషన్ మెయిల్ చేశానని చెప్పాడు. తన పుట్టుకకి సంబంధించిన వివరాలు సంపాదించమని అమర్నాథ్ కి చెప్పాడు రోషన్. ఆల్రెడీ పుట్టిన సమయంలో రోషన్ పరిస్థితి ఎలా ఉండేదో అమర్నాథ్ కి తెలుసు. ఆ వివరాలతో కలిపి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రోషన్ కి ఇప్పుడు మెయిల్ చేశాడు. ఆ మెయిల్ చూడ్డానికి కంప్యూటర్ స్విచ్ ఆన్ చేశాడు రోషన్. ఇంతలో డెస్క్ టాప్ మీద ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది ఓపెన్ చేయగానే అఖిలకి సంబంధించిన న్యూస్ కనిపించింది. చిత్రాలయ ప్రొడక్షన్స్ హీరోయిన్ అఖిల ఒక బడా ఇన్వెస్టర్ తో సంబంధం పెట్టుకుంది అనేది ఆ వార్త సారాంశం. సహజంగా చిత్రాలయ వాళ్ళు ఇలాంటి న్యూస్ బయటకి రాకుండా రిపోర్టర్స్ కి డబ్బులిచ్చి సెటిల్ చేసేస్తుంటారు. తమ కంపెనీ రెప్యుటేషన్ ఖరాబ్ అవ్వడం వాళ్ళకిష్టం ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే హీరోయిన్ రెమ్యూనరేషన్ లో కట్ చేసి మరీ విషయం సర్దుబాటు చేస్తారు. హీరోయిన్ అఖిల అదే కంపెనీకి చెందిందని ఒక పెద్ద ఇన్వెస్టర్ తో అఫైర్ పెట్టుకుందని వేశారు. ఆ ఇన్వెస్టర్ ఇంటికి తెల్లవారుజామున 4ంటికి వెళ్లడం ఫోటోలతో సహా ఆన్లైన్ న్యూస్ పోర్టల్లో ప్రచురితమైంది. అతను కూడా మిథున్ రాథోడ్ కోవకి చెందినవాడే. చిత్రాలయాలో తన స్థానాన్ని ఉపయోగించి ఎంతో మంది కొత్తగా వచ్చిన అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. అతనితో సంబంధం పెట్టుకోవడానికి ఎంతో మంది అమాయకులు తహతహలాడుతూ ఉంటారు. ఇదే అవకాశంగా తీసుకుని హీరోయిన్ అఖిల మీద రకరకాల కథనాలు అల్లారు మీడియా వాళ్లు. హీరోయిన్ కావడానికి ముందే ఆమె నైట్ క్లబ్ లో పనిచేసేదని, హీరోయిన్ రోల్ కోసం 2 డైరెక్టర్స్ తో అఫైర్ నడిపిందని, తన కంపెనీలో పనిచేసే సోనంతో పోటీ పడుతుందని ఇలా చాలా కథలు రాశారు. ఆమె అభిమానులు ఆమెనిప్పటి వరకు అందమైన అమాయకమైన పాత్రల్లో చూశారు. కానీ ఆమె నిజస్వరూపం తెలిసిన తర్వాత వాళ్లు కూడా ఆమెకు వ్యతిరేకంగా మారారు. కొంత సమయం తర్వాత మెయిల్ ఓపెన్ చేశాడు రోషన్. వివరాలన్నీ పూర్తిగా చదివాడు. అతనికి తన అగ్రిమెంట్ విషయం, ఇంకా గ్రానీ తాతయ్య మరియు అశ్విని ఆంటీల నిజస్వరూపం తెలిసింది. అమర్నాథ్ పంపిన వివరాలు చదువుతున్న రోషన్ సడన్ గా కాలింగ్ బెల్ మోగడంతో ఈ లోకంలోకొచ్చాడు. రోషన్ డోర్ దగ్గరికి వెళ్లి వ్యూ ఫైండర్ లో నుంచి చూస్తే తన తాత పరశురాం కనిపించాడు. పక్కనే సుకన్య కూడా ఆందోళనగా నిలబడి ఉంది. మామూలుగా అయితే గ్రానీ ఇంకా తాతయ్యలను చూస్తే నవ్వుతూ పలకరించేవాడు. ఈసారి వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. తలుపు తీయగానే, మీ మమ్మీ ఇంట్లోనే ఉందా బాబూ అని కుతూహలంగా అడిగాడు పరశురాం. లోపలికి రండి తాతయ్య అంటూ ఆహ్వానించాడు రోషన్. కాని అతను ముభావంగా ఉండడం వాళ్ళిద్దరూ గమనించారు. ఎందుకో అతని చూపులు పరశురాంకి కొద్దిగా భయం కలిగించాయి. ఇంతకుముందు తాతయ్య అని ఆప్యాయంగా పిలిచేవాడు. ఇప్పుడు ఆ పిలుపు మచ్చుకైనా కనపడ్డం లేదు.
ఏవేం బాబూ అలా ఉన్నావేంటి అడిగాడు పరశురాం. ఈ పిల్ల వెదవకి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదు. ఎరా రోషన్, మీ అమ్మ నీకు పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్పలేదా? అయినా దానికొస్తే కదా దాని పిల్లలకి నేర్పించడానికి అని ఈసడింపుగా మాట్లాడింది సుకన్య. మా అమ్మ ఏం నేర్పిందో ఏం నేర్పలేదో మీకనవసరం అన్నాడు రోషన్. ఏంటి, నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎంత పొగరు అని కోపంగా అంది సుకన్య. గతంలో సుకన్య ఆ పిల్లాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా రోషన్ ఆమెను గౌరవంగానే పిలిచేవాడు. కాని ఈరోజు రోషన్ అలా లేడు. రోషన్ ముఖంలో భావాలు ఆమె కొంచెం భయం కలిగించాయి. వీళ్ళమ్మ లక్షణాలెక్కడికి పోతాయి? కొంచెం కూడా మర్యాద లేదు. పెద్దల్నెలా గౌరవించాలో తెలుసా నీకసలు అని గంభీరమైన స్వరంతో అంది సుకన్య. ఆ మాటలతో రోషన్లో సహనం నశించి, ఇంటి నుండి వచ్చే ముందు బ్రష్ చేసుకున్నావా అని సీరియస్ గా చూస్తూ అడిగాడు రోషన్. ఏంటి? అతని మాటల్లో వెటకారం అర్థం కాక అడిగింది సుకన్య. ఇది మా ఇల్లు, మీకిష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు అని చాలా కూల్గా అన్నాడు రోషన్. ఆ చిన్నపిల్లాడి మాటలకు పరశురాం నొచ్చుకున్నాడు. సుకన్య వైపు కోపంగా చూశాడు. ఆ చూపులకి భయపడి సుకన్య ఏ కలనుందో కాని కొంచెం తగ్గింది. వాళ్ళొక ముఖ్యమైన విషయం సితారతో మాట్లాడడానికొచ్చారు. తాతయ్య, అమ్మ ఇంట్లో లేదు, ఏమైనా ఉంటే నాతో చెప్పండి, నేను అమ్మతో చెప్తాను అని సోఫాలో వెనక్కి జారబడి కూర్చుంటూ అన్నాడు రోషన్. అతనిలా అనేసరికి సుకన్యకి మళ్లీ కోపం వచ్చింది. ఒరేయ్ పిల్ల సన్నాసి, నీకేం తెలుసురా? ఇది పెద్దవాళ్ళు మాట్లాడుకునే విషయం. మీ అమ్మింటికొచ్చే వరకు ఆగు అని రోషన్ తో అంది. రోషన్ ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. ఆ చూపులకే ఆమె భయపడిపోయింది. ఆ తర్వాత ఆలోచించి చూస్తే ఆమెకేదో తేడాగా అనిపించింది. తాతయ్య, మీరే విషయమైనా నాతో చెప్పొచ్చు, మీరు డబ్బుల గురించొస్తే వెంటనే చెప్పండి అని అధికారిక స్వరంతో అన్నాడు రోషన్. ఆ మాటలు వినేసరికి పరశురాం షాక్ అయ్యాడు. చిన్నపిల్లాడి కూడా తన పరిస్థితి అర్థమైపోయిందని బాధపడ్డాడు. నేను మీ మమ్మీని డబ్బులు అడగడానికొచ్చానని నీకెలా తెలుసు అన్నాడు పరశురాం. డబ్బుల గురించి అయితే మీరిక్కడికి రావడం వేస్ట్ తాతయ్య, అమ్మ దగ్గర డబ్బులు లేవు అన్నాడు రోషన్. ఒక్కసారి పరశురాం రాయిలా మారిపోయాడు. సుకన్య కోపంతో రగిలిపోయింది. చాలా కాలం తర్వాత అన్నీ మర్చిపోయి సితారతో మాట్లాడాలనొస్తే ఆమె కొడుకు సుకన్యతో హేళనగా మాట్లాడుతున్నాడు. ఇది ఆమెకు మింగుడు పడ్డం లేదు. రోషన్ బాబు, నేను నీతో చెప్పినా నీకు అర్థం కాదు. అశ్విని ఆంటీ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో ఉంది. ఈ పరిస్థితిలో నాకు మీ అమ్మ తప్ప వేరే ఎవ్వరూ సహాయం చేయలేరు అన్నాడు పరశురాం. హాస్పిటల్లో డాక్టర్లు చెప్పిన విషయం ఇంకా అతని చెవుల్లో తిరుగుతూనే ఉంది. ఈ రోజు ఉదయం హాస్పిటల్ నుండి అశ్విని చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని పరశురాంకి ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లి ఆమె ముఖం చూసేసరికి ఇద్దరూ షాక్ అయ్యారు. అశ్విని ముఖం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోవడం చూసి సుకన్య హాస్పిటల్లో పిచ్చి పట్టినట్టు ప్రవర్తించింది. తన కూతుర్నింత దారుణంగా హింసించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అనుకుంది. కానీ ఈ విషయం హాస్పిటల్ స్టాఫ్ లో ఎవరికీ తెలీదు. తెల్లవారుజామున అశ్వినినెవరో గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్లో డ్రాప్ చేసి ట్రీట్మెంట్ కి సరిపడా డబ్బులు చెల్లించి వెళ్లిపోయాడు. పరశురాం డాక్టర్ ని కలిసి అశ్విని కండిషన్ గురించి ఎంక్వైరీ చేశాడు. మీ కూతురి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ముఖం మీద 10 చోట్ల పొడవాటి కుట్లు పడ్డాయి. ఆమె ముఖం ఇప్పుడెవరైనా చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. మీరు ఒప్పుకుంటానంటే ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ కి రిఫర్ చేస్తాను. ఆ సర్జరీ ఖరీదు మాత్రం కొన్ని లక్షల్లో ఉంటుంది. మీరు మీ అమ్మాయి ముఖం మళ్లీ మామూలు స్థాయికి రావడానికి అదొక్కటే మార్గం అని ఉన్నదున్నట్టు చెప్పాడు డాక్టర్. డాక్టర్ చాలా తేలిగ్గా లక్షల్లో ఉంటుందని చెప్పాడు. కానీ ప్రస్తుతం పరశురాం దగ్గర అంత భారీ మొత్తం ఏర్పాటు చేసే స్థితిలో లేడు. తన తల్లిదండ్రులు గదిలోకి రావడంతో స్పృహలోకొచ్చింది అశ్విని. అద్దంలో తన ముఖం తానే చూసుకుని గుర్తుపట్టలేక భోరునేడుస్తూ సూసైడ్ చేసుకుంటానని హిస్టీరియా వచ్చినట్టు ప్రవర్తించింది. ఆమెను ఓదార్చి మామూలు మనిషిని చేయడానికి సుకన్య పరశురాంలిద్దరూ చాలా కష్టపడ్డారు. తల తాకట్టు పెట్టైనా ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తానని పరశురాం హామీ ఇచ్చిన తర్వాత కానీ అశ్విని స్థిమితపడలేదు. అకారణంగా తన కూతురు పరిస్థితి ఇలా ఎందుకైందో పరశురాంకు అర్థం కాలేదు. ఇందుకు కారణమైన వ్యక్తెవరో తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత నర్సు వచ్చి అశ్వినికి మత్తు ఇంజెక్షన్ చేసింది. అశ్విని నిద్రలోకి జారుకున్న తర్వాత ఈ విషయం సితారతో మాట్లాడాలనుకున్నాడు పరశురాం. కానీ సితారతో మాట్లాడే ముందర అనుకోకుండా ఆమె అపార్ట్మెంట్ లో రోషన్ వాళ్ళకు కనిపించాడు. ఎందుకో తెలియదు కానీ రోషన్ తమని చూసి చాలా సీరియస్ గా ఉన్నాడు. ఆ పిల్లాడి ప్రవర్తన చూసేసరికి సితార కూడా అలాగే ప్రవర్తిస్తుందేమో అని మొగుడు పెళ్లాలిద్దరూ భయపడ్డారు. ప్లాస్టిక్ సర్జరీకి అవసరమైన డబ్బులు సితార ఇస్తుందనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. ముఖ్యంగా పరశురాంకి అశ్విని పరిస్థితి ఏమవుతుందో అర్థం కాలేదు. ఆమె మళ్లీ మామూలు రూపంతో ఈ లోకంలోకి తిరుగుతుంది అనే ఆశలు సన్నగిల్లాయి.
ఎపిసోడ్ 80 హార్ట్ అటాక్. సితార రాక కోసం ఎదురుచూస్తున్నారు సుకన్య ఇంకా పరశురాములు. రోషన్ కొంచెం సీరియస్ గా ఉండడంతో తమ ఆశలు అడియాసలవుతాయేమో అని భయపడ్డారు. వాళ్ళ మాటల్ని బట్టి వారి ఉద్దేశం ఏంటో ముందుగానే గ్రహించాడు రోషన్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కోసం సుకన్య డబ్బులు అడగాలనుకుంటోందని రోషన్ కి తెలుసు. అంటే తన తల్లి దగ్గర డబ్బు మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళగొడతారా? మళ్ళీ ఏదైనా అవసరం వస్తే తన తల్లి దగ్గరకొస్తారా? ఇంతకు ముందర చాలా సార్లు నా కళ్ళ ముందరే అమ్మని నాన్న మాట్లాడింది సుకన్య. ఇప్పుడు ఏ ధైర్యంతో సహాయం అడగడానికి వచ్చింది? ఇలా మనసులోనే ఆలోచిస్తున్నాడు రోషన్. రోషన్, తాతయ్యతో అలాగైనా మాట్లాడేది? ఇంటికొచ్చిన వాళ్ళని వెళ్ళిపోమ్మంటావా? చిన్న పిల్లాడివని ఊరుకుంటుంటే కొంచెం కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు అంది సుకన్య. తాతయ్య, ఇలాంటి తాత నాకొద్దు. ఇంతకాలం అమ్మ బాధపడుతుంటే ఎక్కడున్నాడు తాతయ్య? నిన్ను కూడా గ్రాని అని పిలిచేవాణ్ణి. కాని ఒక్కరోజైనా నన్నైనా అమ్మనైనా ఎలా ఉన్నామని పట్టించుకున్నావా? అప్పట్లో ఆమె నీ కూతుర్ని, నేను నీ మనవణ్ణి అని ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడేదో అశ్విని ఆంటీ కోసం హెల్ప్ చేయమని అడగడానికి వచ్చావు, కానీ ఈసారి మీ ట్రిక్స్ పనిచేయవు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అన్నాడు రోషన్. ఆ మాటలకి పరశురాం షాక్ అయ్యాడు. రోషన్ మాటల్లో కొంచెం కూడా అబద్ధం లేదు. ఇంతకాలంగా ఎప్పుడు కూడా సితారకి పరశురాం తండ్రిగా బాధ్యతగా ప్రవర్తించలేదు. సితారకి తను ఎంతో రుణపడున్నానని పరశురాంకి అర్థమైంది. అది నిజమే అయినప్పటికీ రోషన్ ప్రవర్తన ఏదో తేడాగా ఉంది. అదేంటో పరశురాంకి అర్థం కాలేదు. ఎప్పుడైనా మీ మమ్మీని పల్లెత్తు మాట అన్నామా? ఒక్కసారి అనుకోకుండా గొడవ పడతాం, అంత మాత్రం చేత రక్త సంబంధం తెంచుకుంటామా అంది సుకన్య. ఆ పిల్లాడి మాటలకి ఆమెలో సహనం నశించిపోయింది. రక్త సంబంధమా అంటూ నవ్వాడు రోషన్. ఆశ్చర్యంగా అతని వైపు చూశారు సుకన్య పరశురాంలిద్దరూ. మా అమ్మ తాతయ్యకి సొంత కూతురు కాదన్న విషయం నాకు తెలీదనుకున్నారా అని అడిగాడు. పరశురాం షాక్ అయ్యాడు. ఆ విషయం రోషన్ కెలా తెలుసో అతనికి అర్థం కాలేదు. సితార గురించి తనకి బాగా తెలుసు. ఎన్ని కష్టాలొచ్చినా రోషన్ తో ఈ విషయం చెప్పేంత పని చేయదు. ఆమె ఎప్పుడూ తనని కన్నతండ్రిలాగే చూసింది. ఎలాగో మీ అమ్మ సొంత కూతురు కాదని తెలుసుకున్నావు, అయితే ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు రుణం తీర్చుకునే బాధ్యత మీ అమ్మకు లేదా అని అతని వైపు వేలెత్తి చూపించింది సుకన్య. ఆ క్షణంలో తను మాట్లాడేది 6 ఏళ్ల బాబుతో అన్న విషయం ఆమె మర్చిపోయింది. ఏంటి, రుణం తీర్చుకోవాలా అని కోపంగా అక్కడి నుండి స్టడీ రూమ్ లోకి వెళ్లాడు రోషన్. కొన్ని పేపర్స్ తీసుకొచ్చి విసురుగా వాళ్ళిద్దరికీ అందించాడు. 6 సంవత్సరాల క్రితం తాతయ్యకి అమ్మ హెల్ప్ చేసింది. మా అమ్మ గురించి ఏమనుకుంటున్నావు? మీకు అవసరమైన దానికన్నా ఎక్కువ హెల్ప్ చేసింది అని పరశురాం వైపు తిరిగాడు. తాతయ్య, గ్రానీని నోరు కొంచెం అదుపులో పెట్టుకోమని చెప్పు. ఈ రోజు జరిగిన విషయం అమ్మకి తెలియకూడదు అని సీరియస్ గా చూస్తూ చెప్పాడు. రే పిల్లవెధవా, ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు, నిన్ను అంటూ రోషన్ మీదికెళ్ళింది సుకన్య. బయటకి పో అని డోర్ వైపు చూపిస్తూ గెట్ అవుట్ అన్నాడు రోషన్. మరొక మాటకు అవకాశం లేకుండా అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు పరశురాం. అది చూసి సుకన్య కూడా భయం భయంగా పరశురాంని అనుసరించింది. గతమంతా తలుచుకునేసరికి సుకన్య తన తల్లిని ఎన్ని చిత్రహింసలు పెట్టిందో రోషన్ కి గుర్తొచ్చింది. ఒక్కసారిగా అతని గుండెలో నొప్పి మొదలైంది. ఊపిరి కూడా తీసుకోలేనంత బాధ కలిగింది. ఆహ్, అమ్మా అని నొప్పితో సోఫాలో కూలబడ్డాడు. అతని ముఖం అంతా చెమటతో తడిసిపోయింది. ఆహ్, అమ్మా అంటూ సోఫాలోనే కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు. ఇంతలో రోషన్ ఫోన్ రింగ్ అయింది. అతి కష్టం మీద సోఫా నుండి కిందకి దిగి 2 అడుగులు వేసేలోపే కింద పడిపోయాడు. మెల్లిగా తంటాలు పడి ఫోన్ దగ్గరికి చేరేలోపే ఫోన్ మోగడం ఆగిపోయింది. చాలా శ్రమపడి కాల్ బ్యాక్ చేశాడు. రోషన్ అని అమర్నాథ్ వాయిస్ వినిపించింది. అంకుల్, నాకు గుండెలో నొప్పిగా ఉంది, ప్లీజ్ సేవ్ మీ అంటూ ఇంకేం మాట్లాడలేక ఫోన్ జార విడిచి కింద పడిపోయాడు రోషన్. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. బాబూ, కంగారు పడకు, నేనొస్తున్నాను అని హడావిడిగా కాల్ డిస్కనెక్ట్ చేశాడు. హాస్పిటల్ కి తిరిగి వెళ్తున్న టైంలో సుకన్య రోషన్ అందించిన పేపర్లన్నీ చూసింది. ఇదంతా ఏంటసలు, నాకేమీ అర్థం కావట్లేదు అని పరశురాంని కదిలించడానికి ట్రై చేసింది. నువ్వు నాతో మాట్లాడకు అని కోపంగా అన్నాడు పరశురాం. అది కాదు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే సుకన్య వైపు సీరియస్ గా చూశాడు. ఆ చూపుకి భయపడిపోయింది సుకన్య. కారులో వెళ్తున్నంతసేపు ఏమీ మాట్లాడలేదు. కిటికీ మీద వాలి బయటకు చూస్తున్నాడు పరశురాం. సితార అగ్రిమెంట్ ఒప్పుకోవడం వెనకాల సుకన్య హస్తం ఉందని అతనికి ఇప్పటివరకు తెలీదు.
తన విల్లా దగ్గర నుండి సితారని ఇంటికి స్వయంగా డ్రాప్ చేశాడు రుత్విక్. ఘాట్ రోడ్లో అతని డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయింది సితార. కావాలని ఆమెను భయపెట్టాలని ఒంపుల దగ్గర పెద్ద టర్న్ తీసుకున్నాడు రుత్విక్. ఆమె అతన్ని చిరుకోపంతో హెచ్చరించింది. 9 గంటల సమయంలో సితార అపార్ట్మెంట్ దగ్గరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు రుత్విక్. ఇంటికి వెళ్లేసరికి రోషన్ ఎక్కడా కనిపించలేదు. లేటుగా వచ్చినందుకు తన నాట పట్టించడానికి బెడ్ కింద దూరాడేమో అని చూసింది. అక్కడ కూడా కనిపించలేదు. ఆమెకు టెన్షన్ స్టార్ట్ అయింది. హాల్లో టేబుల్ మీద ఒక స్టిక్ నోట్ మీద కాల్ మీ అని రాసి ఉండడం గమనించింది. దాంతో పాటు రోషన్ ఫోన్ కూడా పక్కనే ఉంది. తన ఫోన్ రుత్విక్ నాశనం చేయడం వల్ల రోషన్ ఫోన్ తీసుకుని ఆ నోట్ లో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసింది. అది అమర్నాథ్ నెంబర్. హలో. కాల్ కనెక్ట్ అవ్వగానే మాట్లాడింది. సితారా అని అమర్నాథ్ స్వరం వినిపించేసరికి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. బాబాయ్ మీరా? నేనిప్పుడే ఇంటికొచ్చాను. రోషన్ మీ దగ్గరున్నాడా? మీ నోట్ చూసి ఫోన్ చేశాను. ఏం జరిగింది అంకుల్ అని కంగారుగా అడిగింది. రోషన్ పరిస్థితి తెలుసు కూడా నువ్విలా ఉండడం ఏమీ బాగులేదు సితారా. అతనికి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసిందే కదా. ఇప్పుడు రోషన్ హాస్పిటల్లో ఉన్నాడు. కొంత సమయం క్రితం గుండెల్లో నొప్పిగా ఉందంటూ ఫోన్ చేశాడు. నేను వీలైనంత త్వరగా చేరుకుని రోషన్ ని హాస్పిటల్లో చేర్పించాను. ఒక తల్లయ్యుండి నువ్వు కూడా వాడిని ఒంటరిగా ఇంట్లో ఎలా వదిలేసావు? రోషన్ పెద్దలతో ఎంత మర్యాదగా ఉన్నా, ఎంత బుద్ధిమంతుడైనా అతనొక 6 ఏళ్ల పిల్లాడు. అతనికి తల్లిదండ్రుల ప్రేమెంతో అవసరం. ఏ ధైర్యంతో అతన్ని ఇంట్లో వదిలేసావు? అంతా తెలిసి నీలాంటి చదువుకున్న అమ్మాయిలు కూడా ఇలా బిహేవ్ చేయడం నాకు విచిత్రంగా అనిపిస్తోంది. చాలా అజాగ్రత్తగా ఉండడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు పేపర్లో కూడా చూశాను. ఒక 4 ఏళ్ల పిల్లాడు బాల్కనీ నుండి జారి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఒక పిల్లాడైతే ఏకంగా చీవల మందు నోట్లో పెట్టేసుకున్నాడు. ఇదంతా కేవలం తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోంది. ఐఎమ్ సారీ టు సే దిస్ అని ఫోన్లోనే ఆమెను పెద్దరికంతో మందలించాడు అమర్నాథ్. సారీ బాబాయ్, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంటనే నేను హాస్పిటల్కి వస్తాను. ఇప్పుడు రోషన్ ఎక్కడున్నాడు అని అమర్నాథ్ ని అడిగింది సితారా. నేనిక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు త్వరగా వస్తే మంచిది. రోషన్ పరిస్థితి అస్సలు బాగులేదు. ఇంకా స్పృహలో కూడా రాలేదు. అండ్ బీ కేర్ఫుల్ ఆన్ యువర్ వే అన్నాడు అమర్నాథ్. ఓకే ఓకే బాబాయ్, రోషన్ ని జాగ్రత్తగా చూసుకో. నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది సితారా. ఇప్పుడిప్పుడే తను చేసిన తప్పు తనకు అర్థం అవుతోంది. అమర్నాథ్ మాటలు వినేసరికి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిజానికి రోషన్ కి చాలా వీక్ బాడీ ఉండేది. అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరమూ ఉంది. చిన్నదైనా పెద్దదైనా కాని రోషన్ అనారోగ్య విషయంలో ఆమె బాధ్యతారహితంగా ప్రవర్తించింది. అసలు ఆ రోజు తన పార్టీకి వెళ్లకుండా ఉంటే బావుండేదని ఆమెకు అనిపించింది. ఒకవేళ వెళ్లినా కూడా ఆల్కహాల్ తీసుకోవడం అన్నిటికన్నా పెద్ద తప్పని బాధపడింది. ఇలా ఆలోచిస్తూనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లిఫ్ట్ కోసం ఎదురు చూడకుండా మెట్ల మీదుగా కిందికి దిగింది. కార్ రివర్స్ చేస్తున్న రుత్విక్ రియల్ వ్యూ మిర్రర్ నుండి ఆమె కిందకి రావడం చూశాడు. ఆమె హడావిడిగా మెయిన్ గేట్ దగ్గరకెళ్తోంది. రుత్విక్ తన కార్ రివర్స్ చేసి అపార్ట్మెంట్ రోడ్ లో ముందుకు తీసుకెళ్లి ఆమె దగ్గర ఆపాడు. ఆమె ముందు వెనక ఆలోచించకుండా కార్ డోర్ తీసి లోపల కూర్చుంది. రుత్విక్ ప్లీజ్ నన్ను అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లవా అని రిక్వెస్ట్ చేసింది. హాస్పిటల్ కా? ఎందుకు? నీ ఒంట్లో బానే ఉంది కదా అని కంగారుగా అడిగాడు రుత్విక్. రోషన్ హాస్పిటల్లో ఉన్నాడు. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ప్లీజ్ హెల్ప్ మీ అంది సితారా. అతను ఆమె భుజం మీద చెయ్యేశాడు. ఏదో చెయ్యబోతాడనుకుంటే సీట్ బెల్ట్ లాక్ చేశాడు. టెన్షన్ పడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను అని మరో మాటకు అవకాశం లేకుండా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. గతంలో కూడా రోషన్ కి గుండెలో నొప్పొచ్చింది. ఆ సమయంలో ఆ పిల్లాడు ఎంత నరకం అనుభవించాడో ఆమె కళ్ళారా చూసింది. ఆమెకు ప్రస్తుతం మనసులో కొంచెం భయంగా ఉన్నా పక్కనే రుత్విక్ ని చూసేసరికి ఏదో ఒక మూల ధైర్యంగా అనిపించింది. అదే సమయంలో హాస్పిటల్ బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చున్న అమర్నాథ్ ఫోన్ టేబుల్ మీద పెట్టాడు. అతని పక్కనే బెడ్ మీద కూర్చుని కామిక్స్ చదువుతున్నాడు రోషన్. ఫోన్ కాల్ డిస్కనెక్ట్ అవ్వగానే అమర్నాథ్ వైపు చూస్తూ అమ్మ ఏమంది అంకుల్ అని అడిగాడు. ఈ పాటికే బయలుదేరుంటుంది. ఒక అరగంట కావచ్చు. శ్రీనగర్ కాలనీ నుండి తామున్న హాస్పిటల్ దగ్గరికి దూరం అంచనా వేస్తూ చెప్పాడు అమర్నాథ్. అమ్మ రాగానే నేను చెప్పినట్టు యాక్ట్ చేయండి అంకుల్ ప్లీజ్. మీ యాక్టింగ్ చూసి అమ్మకు తను తప్పు చేశాననే విషయం గుర్తించాలి అన్నాడు రోషన్. ఆ మాటలు వినగానే రోషన్ చిలిపితనం అర్థం చేసుకున్నాడు అమర్నాథ్. అంతకు ముందు రోషన్ తనకి ఫోన్ చేసి సేవ్ మీ అన్నప్పుడు కంగారు పడి హడావిడిగా సితారా ఇంటికి వెళ్లాడు అమర్నాథ్. తను వెళ్లేసరికి
ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు రోషన్. ఆలస్యం చేయకుండా టాబ్లెట్ ఇచ్చి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు అమర్నాథ్. ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు రోషన్ పరిస్థితి నార్మల్ గానే ఉంది. కానీ రోషన్ అప్పుడు అన్న మాటలు ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించాయి. రోషన్, అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం కదా, నీకిలా అనారోగ్యంగా ఉందని తెలిస్తే అమ్మ చాలా కంగారు పడుతుంది కదా, ఎందుకు ఇదంతా అమ్మతో నిజం చెప్పేయచ్చు కదా అన్నాడు అమర్నాథ్. కంగారు పడాలంకుల్, ఒక ఫుల్ డే నన్ను ఇంట్లో వదిలేసింది. అమ్మ తను తప్పు చేశానని బాధపడాలి. కనీసం ఒక్కసారైనా అమ్మ నా గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకునేలా చెయ్యండి అంకుల్ అన్నాడు రోషన్. ఆ పసివాడి ఆవేదన, తల్లి ప్రేమ కోసం పరితపించే అతని మనసు చూసి అతని కోరిక కాదనలేక ఫోన్ చేసి సితారని మందలించాడు. ఫోన్ రోషన్ కోరిక మీద చేసినా కాని ఒక డాక్టర్ గా ఇలాంటి కేసెస్ ఎన్నో చూశాడు అమర్నాథ్. తన మనసులో భావాలు అనుకోకుండా ఆ ఫోన్ కాల్ సమయంలో బయటపడ్డాయి. అంకుల్, మీరు చెప్పింది ఇంకా పవర్ఫుల్ గా లేదు, నేను దాదాపు చచ్చిపోయానని చెప్పాల్సింది అని ఆలోచిస్తున్న అమర్నాథ్ ని చూసన్నాడు రోషన్. తన చెవులను తానే నమ్మలేకపోయాడు అమర్నాథ్. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతల కోసం ఎంత దూరం అయినా వెళ్తారని ఆయనకు అర్థమైంది. చిన్నపిల్లల ప్రపంచం చాలా అమాయకమైంది. రోషన్ ఎంత తెలివితేటలు ప్రదర్శించినా ఆఖరికి తనొక చిన్న పిల్లాడు. తను ఎంత బలహీనంగా నటిస్తే తన తల్లి అంత ఎక్కువ ప్రేమిస్తుందని ఆశపడుతున్నాడు రోషన్. కొంచెం రిలాక్స్ గా బెడ్ మీద పడుకొని, నేను అతని చేతిలో ఓడిపోలేను, ఎలాగైనా తిరిగి అమ్మను గెలుచుకుంటాను అని తనలో తను అనుకున్నాడు రోషన్. ఆ మాటలు విన్న అమర్నాథ్ మనసు చివుక్కుమంది. నిస్సహాయంగా రోషన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గరికి నేరుగా దూసుకువచ్చిన రిత్విక్ నడుపుతున్న కార్ అక్కడ ఆగింది. సితారని అక్కడ డ్రాప్ చేసి పార్కింగ్ లాట్ వైపు వెళ్లాడు రిత్విక్. హడావిడిగా ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ వైపు పరుగులు తీసింది సితార. హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడంతోనే అమర్నాథ్ కి ఫోన్ చేయాలని చూసింది. కానీ అప్పటికే రోషన్ ఫోన్ లో బ్యాటరీ డెడ్ అయింది. కంగారులో అమర్నాథ్ ని రూమ్ నెంబర్ అడగడం మర్చిపోయింది. ఇంత పెద్ద హాస్పిటల్లో రోషన్ ఎక్కడున్నాడో వెతకడం కష్టం అనిపించింది. వెంటనే రోషన్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి హాస్పిటల్ రిసెప్షన్ వైపు కంగారుగా వెళ్ళింది సితార. ఇంకా రిసెప్షన్ కి చేరుకోకముందే, సితార నువ్వేంటి ఇక్కడ అన్న మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయింది సితార. తన వైపే వింతగా చూస్తూ అక్కడే నిలబడి కనిపించింది సుకన్య. ఆ టైంలో ఆమె అక్కడెందుకుందో సితారకు అర్థం కాలేదు. రకరకాల ప్రశ్నలు ఆమెను చుట్టుముడుతూ ఉండగా సుకన్య వైపు చూసి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది.